రిజర్వేషన్ని హటావో అనేది ఏంది, ఈ మాట ఏంది, ఎందుకు పుడుతున్నది? రిజర్వేషన్ని తొలగించాలనుకునే వాడిని తొలగించాలి ఈ దేశం నుంచి. రాజ్యాంగేతర వాక్యం, రాజ్యాంగ విరుద్ధ వాక్యం. వేల సంవత్సరాలుగా ఈ దేశం నుంచి అప్పర్ కాస్ట్ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తుండొచ్చు? రాజకీయ పార్టీలు ఈ హఠావో నినాదం మీద ఎందుకు అటాక్ చేయట్లేదు? ఈ దేశంలో ఉన్న 90% హిందూ అణగారిన వర్గాల తరఫున అంబేద్కర్ మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పుడు ఈ చట్టాలన్నీ అలాంటి వాళ్ళకి మొదటిసారిగా 90 మార్కులు వచ్చినా మేము క్వాలిఫై కాము, 40, 50, 30, 40 మార్కులు వస్తేనే మీరు ఎట్లా క్వాలిఫై అవుతారు? 2000 సంవత్సరాలు సమాజం నుంచి వెలివేతకు గురై చదువుకి, విద్యకి, వనరులకి, సంపదకి, గౌరవానికి దూరమైనప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండాలి? అసలు కవిత గారితో మీ స్నేహం ఎట్లా చూడాలి? ఒక సమస్య పరిష్కారం కోసం అనేక పార్టీలని మీరు కూడా రండి అంటారు. మేడం గారు, కవిత గారు కూడా స్పందించారు. తన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన బిడ్డే ఆవిడ బీసీ రిజర్వేషన్లు పెరగాలని, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి సాధించాలని, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి తన మాటల్ని మీరు విశ్వసిస్తున్నారా? 1-2 సంఘటనలలో పోరాడినంత మాత్రాన దాన్ని ఆ విధంగా చూడడం అనేది 100% రాంగ్. ఇప్పుడు మీరు విజయ్ 100% అప్పర్ కాస్ట్. ఆయన దళిత్ కదా? నో దళిత్ కాదు సార్. మీరు సంబరాలు చేసుకున్నారు దళిత్ అని చెప్పి. అమాయకులు సార్, ఏం చేద్దాం? ఏంటి పొలిటికల్ పార్టీ ఏ రకంగా అప్గ్రేడేషన్లో ఉంది, ఏ రకంగా ముందుకు పోతున్నారు? బేసిక్ పాయింట్ ఏంటంటే ధర్మ సమాజ్ పార్టీ మొదటి ఎన్నికల్లో అప్పుడే పెట్టాము, పెద్దగా రిజల్ట్ రాలేదు, పెద్దగా ఓట్లు కూడా రాలేదు. వెనుకబడ్డది నిజమైనంత మాత్రాన యుద్ధం ఆపొద్దు, లక్ష్యం చేరాల్సింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. సో మొన్ననే సీజేపీ ప్రొటెస్ట్ ముగిసింది. సీజేపీ ప్రొటెస్ట్ ఏ స్థాయిలో జరిగింది, నీట్ పేపర్ లీక్ ఇష్యూ మీద ఎటువంటి ఉద్యమాలు జరిగినాయి, ఏ రకంగా గాయాలైనాయి, ఏ రకంగా పోలీసులు లాఠీచార్జ్ జరిగింది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకొక ఆర్టిఫిషియల్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఏంటి ఆర్టిఫిషియల్ మూమెంట్ అని అంటే, సీజేపీ ఒక నిజం కాజ్ కోసం వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ మూమెంట్ ఏంటి ఇప్పుడు అంటే రిజర్వేషన్ హటావో ఆందోళన్. సో రిజర్వేషన్ హటావో ఆందోళన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కొన్ని సందర్భాల్లో చర్చలకు తీసుకొస్తూ ఒక ఆర్టిఫిషియల్ మూమెంట్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయింది. మరి నిజంగా రిజర్వేషన్ తొలగించడం సాధ్యం అవుతుందా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మాట్లాడదాం. మనతో పాటుగా డిఎస్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ధర్మ సమాజ్ పార్టీ పేరుతోని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడంతో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఏర్పాటు చేసి మళ్ళీ 1,00,000 కిలోమీటర్ రథయాత్ర అంటూ తిరుగుతున్నటువంటి విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. ముందుగా నేను వెల్కమ్ చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే మనోజ్. సో రిజర్వేషన్ హటావో ఆందోళన, ఫస్ట్లీ అప్రిషియేట్ యూ. నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను మిమ్మల్ని చూడడం ఒక 5-6 ఇయర్స్ అవుతున్నది. అంతకంటే ముందు మీరు చాలా పాదయాత్రలు చేసి ఉండొచ్చు, బట్ దగ్గరగా మనం అటాచ్ అయిన అయితే మాత్రం ఈ 5-6 సంవత్సరాలలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఒకసారి, అంతకంటే ముందు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర. నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో 2-3 సార్లు చుట్టేసిరు ఎక్కడెక్కడ ఏం ప్రాంతం ఎట్లుందనేది. సో ఎవరి స్థితిగతులు ఏంది, ఎవరి ఆర్థిక పరిస్థితులు ఏంది, ఎవరి సామాజిక పరిస్థితులు ఏంది మీకు చాలా దగ్గరగా తెలుసు. రిజర్వేషన్ హటావో ఆందోళన్ ఇది ఏంది అసలు? రిజర్వేషన్ని హటావో అనేది ఏంది, ఈ మాట ఏంది, ఎందుకు పుడుతున్నది? బేసిక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రిజర్వేషన్ హటావో అనే వాదన తీసుకొచ్చిన వాడిని ఈ దేశం నుంచి హటావో చేయాలి ఫస్ట్. అంటే ఈ దేశం నుంచే పంపించాలి. రిజర్వేషన్లని తొలగించడం కాదు, రిజర్వేషన్లని తొలగించాలనుకునే వాడిని తొలగించాలి ఈ దేశం నుంచి. ఎందుకంటే అది యాంటీ కాన్స్టిట్యూషన్ వాక్యం, అది రాజ్యాంగేతర వాక్యం, రాజ్యాంగ విరుద్ధ వాక్యం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని దేశద్రోహి కింద ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలి. బేసిక్ ఫస్ట్ పాయింట్. దేశద్రోహం, రాజద్రోహం ఉంటాయి. అట్లాంటి దేశద్రోహ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్ హటావో అన్న వాళ్ళ మీద ముందు దేశద్రోహ చట్టాలు అమలు చేసి వాళ్ళని ఫస్ట్ లోపడేయాలి. కానీ రిజర్వేషన్ హటావో అన్నది ఈ దేశ పాలకుల యొక్క అసలు స్వరూపం. అది ఈ దేశ పాలకుల అసలు స్వరూపమే కాదు, వేల సంవత్సరాలుగా ఈ దేశం నుంచి అప్పర్ కాస్ట్ యొక్క ఆలోచన విధానాన్ని మళ్ళీ కొనసాగింపుగా ఈ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ ప్రోత్సహిస్తున్న వేదిక అది. కాబట్టి దేశంలో రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, రిజర్వేషన్స్ ఈ అణగారిన వర్గాలకి చెందొద్దు అనుకునే వాళ్ళంతా ఒక్కటై వాళ్ళ వెనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హస్తం ఉండి దేశం యొక్క ఆలోచనని మరొక వైపు తీసుకుపోవడానికి వేసిన ఒక భయంకరమైన పన్నాగం, అదే రిజర్వేషన్ హటావో. రిజర్వేషన్లు రాని వ్యక్తులు, రిజర్వేషన్లకి వ్యతిరేక వ్యక్తులు,
రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణాలకి నష్టం కలుగుతుంది అనుకున్న వాళ్ళు రిజర్వేషన్ హఠావో ఉద్యమంలో చురుకుగా ఉన్నప్పుడు వెంటనే బేసికల్గా రిజర్వేషన్స్తో బెనిఫిట్ అయిన వాళ్ళు రిజర్వేషన్ బచావో అనాలి. రిజర్వేషన్ రక్షించుకునే ఉద్యమం కూడా ఉండాలి. అంటే రిజర్వేషన్ హఠావో అన్న దాని మీద ద్వేషంతో అటాక్ చేయడం అనేది రెండవ ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత నీ రిజర్వేషన్స్ని రక్షించుకోవడం, పెంచుకోవడం. అది ఎప్పటి నుంచో నడుస్తున్నట్టుంది కదా మూమెంట్. నడుస్తుంది, కానీ అది ఒక మూమెంట్గా అది పెద్ద దేశవ్యాప్తంగా రావాల్సిన సందర్భం. ఎందుకంటే వాస్తవానికి రిజర్వేషన్స్ అనుకున్నంతగా లేవు కాబట్టి ముందు రిజర్వేషన్ సాధించే క్రమాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్లో మనం అందరం ఇరుక్కుపోతున్నాం ఈ డైలాగ్తో. రిజర్వేషన్ హఠావో అని ఒక లోగో బయటికి రాగానే దాని చుట్టూ మళ్ళీ మనం అందరం తిరుగుతూ ఉన్నాం, ఎంగేజ్ అవుతున్నాం. అంటే దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే మీకు తెలియదు ఇంకా సోషల్ మీడియానే ఇప్పుడున్నటువంటి ఉద్యమాలకు అనేక రకాల కాజులు అవుతున్నాయి. ఉదాహరణ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మీకు తెలుసు ఎట్లా జరిగింది అనేది, తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇక్కడ పబ్లిక్ అంతా మొబిలైజ్ అయ్యి వచ్చారు. కానీ మొన్న జరిగిన CJP మూవ్మెంట్ ఎట్లా జరిగింది, మొత్తం ఆన్లైన్ మీడియా ద్వారా స్టార్ట్ అయిపోయి ఒకరికొకరు సంబంధం లేకుండా అందరు ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల నుంచి పోయినట్టుగా ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళనని క్రియేట్ చేస్తున్నారు. ఇంటెన్షన్ అర్థమవుతుంది, ఎవరో ఒక మెయిన్ ఫిగర్ లేరు దీనికి. కానీ ఎవరు చేస్తున్నారని అంటే డెఫినెట్గా నేను చూసినటువంటి యాజ్ జర్నలిస్ట్గా చూసిన దాంట్లో బీజేపీకి సపోర్ట్గా ఉండేటువంటి వ్యక్తులు, లేకుంటే కొన్ని రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న సమయంలో మేము నష్టపోతున్నటువంటి అగ్రవర్ణ కులాలు, మోస్ట్లీ సపోర్టర్స్, ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్టర్స్ ఈ మూమెంట్ తీసుకొస్తున్నారు. సో ఎందుకు ఇది వాంటెడ్గా తీసుకొస్తున్నారు? సోషల్ మీడియాని మనం కొట్టిపారేయలేం కదా. కొట్టిపారేయలేము. అంటే నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో మొన్న పార్లమెంటు మూమెంట్ తర్వాత పబ్లిక్ యొక్క మైండ్ డైవర్షన్ కోసం, పబ్లిక్ యొక్క అటెన్షన్ మార్చడం కోసం పాలక వర్గాలు అనేక రూపాలు ఎంచుకుంటాయి. హఠావో మూమెంట్ క్రియేట్ ఎవరైనా చేయొచ్చు, లేదా దాన్ని సపోర్ట్ చేయొచ్చు గవర్నమెంట్, అది సహజం, అందులో ఆశ్చర్యం ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే అదే సోషల్ మీడియాలో రిజర్వేషన్ బెనిఫిషియర్స్ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో తమ రిజర్వేషన్ని మరింతగా 10 రెట్లు పెంచుకోవడం మూమెంట్ ఏంటి, తమ రిజర్వేషన్స్ని కాపాడుకోవడం ఏంటి అన్న మూమెంట్ చేస్తే కన్స్ట్రక్టివ్గా త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్స్ట్రక్టివ్గా చేసినప్పుడు హఠావో అనేవాడు హఠావోగా ఎగిరిపోతున్నాడు. హఠావో అని నినాదం చేయించిన వాడు, రిజర్వేషన్ హఠావో అన్నాడు, వాడు ఆటోమేటిక్గా వాడు ధ్వంసం అయిపోతాడు ఈ మూమెంట్ బిల్డ్ అయినప్పుడు. ఒక గ్రామంలో 90 మంది రాజ్యాంగ రిజర్వేషన్స్ బెనిఫిట్ అయినవాడు 10 మంది రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ లేవు అని అనుకుంటున్న వాడిని 90 మంది కలిసి కన్స్ట్రక్షన్ చేస్తే వాడు బయటికి కూడా రాడు. కానీ ఇక్కడ 90 మంది రిజర్వేషన్స్ గురించి మూమెంట్ జరగాల. ఇది జరిగినప్పుడు 10% అనేవాడు ఆన్లైన్లో ఉండడు, ఆఫ్లైన్లో ఉండడు. కానీ ఇప్పుడు కంప్లీట్ ఆన్లైన్లో హఠావో అనే దాని మీద అటాక్ చేయబట్టి హఠావో మూమెంట్ పెరుగుతుంది. మీరు గమనించారా ఈ మూమెంట్? గమనించిన ఎవరు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తుండొచ్చు? ఒకటి పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ హఠావో అనేది ఎక్కడో ఒక అప్పర్ కాస్టోడో ఆన్లైన్లో ఎక్కడో రాగానే మనం అందరం మాట్లాడుతున్నాం. రిజర్వేషన్ హఠావో అనేది ప్రతి అప్పర్ కాస్ట్ బ్రెయిన్లో ఉన్న మాట. అది ఒకడు బయటికి కనిపించచ్చు, ఒకడు కనిపించకపోవచ్చు, ఒకడు ద్వేషంతో బయటికి రావచ్చు, ఒకడు డిప్లొమసీగా ఉండొచ్చు, ఒకడు కాన్స్పిరసీస్ ఉండొచ్చు, ఒకడు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ధ్వంసం చేసే ప్రోగ్రాం ఉండొచ్చు. ఒక రకంగా హఠావో అని బజార్లో వాగేవాడి కన్నా ఆ మాట అనకుండా రిజర్వేషన్స్ పోయేటట్టుగా రిజర్వేషన్స్ మనకు అందకుండా కుట్రలు చేసేవాడే డేంజర్. హఠావో అనేటోడు బయట కనపడ్డాడు, కానీ నీ ఊర్లో ఉన్న ప్రతి అప్పర్ కాస్ట్ హఠావో అనే నినాదమే. లేదంటే ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ హఠావో నినాదానికి వ్యతిరేకం, మేము ఈ హఠావో నినాదాలు ఎందుకు వస్తున్నాయని రాజకీయ పార్టీలు ఈ హఠావో నినాదం మీద ఎందుకు అటాక్ చేయట్లే, ఎందుకు న్యూట్రల్గా ఉన్నారు? ఇది తప్పని చెప్పాలి కదా. అందుకనే ఈ హఠావో నినాదం అనే దాంట్లో మన బ్రెయిన్ ఎంగేజ్ అయ్యి దాన్ని వ్యతిరేకించాలి, కానీ దాని చుట్టే తిరగొద్దు, పరిభ్రమించవద్దు. రిజర్వేషన్స్ హఠావో అన్న ఒక పాయింట్ ఆన్లైన్లో చూసినప్పుడు అది ఒక 10 మంది అందులో పెడితే ఈ అటాక్ చేసేవాళ్ళు 90 మంది ఉన్నారు. ఈ అటాక్ చేయడంలో, దాన్ని వ్యతిరేకించడంలో ఆ మూమెంట్, ఆన్లైన్ మూమెంట్ పెరుగుతుందని నా భావన. రెండో విషయం, దాన్ని రక్షించుకోవాలి, రిజర్వేషన్స్ని రక్షించుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి దాన్ని అటాక్ చేయడం ద్వారా కాదుగా, దీన్ని పెంచుకోవడం, దీన్ని కాపాడుకోవడం ద్వారా దాన్ని ఎగరగొట్టాలి. అంటే కన్స్ట్రక్టివ్ మెథడ్ నేను చెప్తున్నా. ఆన్లైన్లో ఇదే కొంత డీప్గా పోదాం క్లారిటీగా. ఎందుకంటే చాలా రీసెంట్ డేస్గా నేను ఒక వీడియో చేసిన నా ఇన్స్టాగ్రామ్కి, రిజర్వేషన్ హఠావో ఆందోళన మొదలైన తర్వాత, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి.
సో రిజర్వేషన్ ఉన్నప్పుడే ఈ వర్గాల పరిస్థితి ఎట్లా ఉందని అంటే రిజర్వేషన్ తొలగిస్తే ఏంటో అని అనుమానంతో నేను రేజ్ చేసిన తర్వాత చాలామంది ఆ మూమెంట్లో నుంచి ఉన్న వాళ్ళు కానీ కొంతమంది కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అప్రూవ్ చేయరు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీకు చెప్తున్న దృష్టికి నాకు ఐడియా ఉంది దాని మీద ఎట్లా క్లారిటీ ఇవ్వాలి, బట్ మీరు చెప్తే కొంత కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. చెప్పండి. ఒక 100 మార్కుల ఎగ్జామ్ నడిస్తే, ఒక కాంపిటీషన్ నడిస్తే ఆ ఓసీలు ఎగ్జామ్కి క్వాలిఫై కావాలి లేకపోతే ఆ అర్హత సాధించాలంటే వాళ్ళకి 80 మార్కులు, 85, 90 మార్కులు. బీసీల అర్హత సాధించాలంటే 70 మార్కులు. ఎస్సీల ఎస్టీల అర్హత సాధించాలంటే 45, 40, 50 మార్కులు సరిపోతుంది. సో ఇది ఎట్లా కాంపిటీషన్ అవుతుంది? మేమెందుకు ఎక్కువ రావాలి, మీరెందుకు ఇట్లా ఉన్నారు? చదువు అందరికీ చదివే కదా, ఇక్కడ కాంపిటీషన్ ఎట్లా అవుతుంది ఇది అని వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. నాకు ఐడియా ఉన్నది, మీరేం చెప్తారు దీని మీద? బేసికల్గా మనోజ్, రిజర్వేషన్స్ అనేవి భారత రాజ్యాంగం ద్వారా వెలువడ్డ అంశం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత. అంటే క్యాస్ట్ కోసమా? దీనికి ఫిలసాఫికల్ హిస్టారికల్ రూట్స్ చెక్ చేయాలి మనం. ఇండియాలో, భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కుల వ్యవస్థ ఉంది, ఒక వర్ణ వ్యవస్థ ఉంది. దాని పుట్టుక మతంతో ముడిపడి ఉంది. ఇక్కడ హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మంలో ఎవరు ఏమిటి అని ఒక సోషల్ ఆర్డర్ ఉంది ఇక్కడ. ఇది గతంలో అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే 100 సార్లు చెప్పాలి మన విషయాన్ని. సోషల్ ఆర్డర్ అంటే ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఎట్లా బ్రతకాలి, ఎవరికి ఏమి ఉండాలి, ఎవరి పౌరసత్వం ఎట్లుండాలి, ఎవరి ఆహారం ఎట్లుండాలి, ఎవరి సంపద ఎట్లుండాలి, ఎవరు ఏ విధంగానే ఒక సోషల్ సిస్టమ్, కల్చరల్ సిస్టమ్, ఎవరు రాసిన రిలీజియన్ సిస్టమ్. ఇది రైటర్ దీనికి సంబంధించినటువంటి ఎవరు అని అంటే హిందూ సోషల్ ఆర్డర్ అనేది మనుస్మృతి ఆధారంగా రాయబడింది. మనుస్మృతి అనేది చట్టం. చట్టం కన్నా ముందు సాంప్రదాయం ఉండే. సాంప్రదాయం మాట వినట్లేదు అని చట్టంగా మారింది. ఈ మనుస్మృతి వచ్చి ఒక 2000 సంవత్సరాలు అనుకుంటే, సామ్రాట్ అశోకుడి రాజ్యం తర్వాత మనుస్మృతి స్టార్ట్ అయింది. సామ్రాట్ అశోక సామ్రాజ్యం అణగారిన వర్గాలది. వర్ణాలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల రాజ్యమే సామ్రాట్ అశోకుడి రాజ్యం. సామ్రాట్ అశోకుడి రాజ్యం యొక్క పుట్టుక కారణం గౌతమ బుద్ధుడు. అంటే ఈ లెగసీలో ఏం జరిగిందంటే, అప్పటిదాకా అగ్రవర్ణాల యొక్క కల్చర్ సాంప్రదాయంగానే ఉంది. కానీ సాంప్రదాయం ఉంటే బుద్ధుడు పుడతాడు, అశోకుడు పుడతాడు, బింబిసారుడు పుడతాడు, వీళ్ళందరూ పుడతారు. సాంప్రదాయంగా ఉంటే కుదరదు, దీన్ని చట్టంగా మారిస్తే అప్పుడు భయపడతారని మనుస్మృతి స్టార్ట్ అయింది. అకార్డింగ్ టు మనువాదం అనేది బ్రాహ్మణీయ వైదిక సాంప్రదాయ సనాతన పురాణ ధర్మం యొక్క చట్టరూపమే మనుస్మృతి. ఏంటి సాంప్రదాయ మనుధర్మం? అంతకుముందున్న సాంస్కృతిక ఏం చెప్తుంది బ్రాహ్మణిజం అంటే, ఈ దేశంలో, భారతదేశం అనే ఈ దేశంలో బ్రాహ్మణులకు ఒక పాత్ర. బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే బ్రహ్మకు ప్రతిరూపమే. అంటే ఈ సృష్టికి మూలం బ్రహ్మ, బ్రహ్మకు ప్రతిరూపం బ్రాహ్మణుడు. ఇక బ్రహ్మ ప్రతిరూపం అంటే దేవుడి ప్రతినిధి బ్రాహ్మణుడు. ఒక రకంగా చెప్పాలంటే అతడే దేవుడు. అంటే మనుస్మృతిలో చెప్పిన అంశాలు మీరు చెప్తున్నాం. మీరు అంగీకరిస్తారు వాటిని? లేదు, మనం ఎందుకు అంగీకరిస్తాం? అయితే బ్రాహ్మణులు ఒక పాత్ర, వాళ్ళు శిరస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ఒక పాత్ర. తర్వాత క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, వాళ్ళకి రాజ్యాన్ని ఏలాలి. బ్రాహ్మణులు పౌరోహిత్యంతో వాల్యూస్ని సృష్టించాలి. ఆ వాల్యూస్ ప్రకారం సిస్టమ్ నడవాలి, పురోహిత్యం ద్వారా, లేకపోతే ల్యాండ్ మీద రెవెన్యూ ద్వారా టోటల్గా. తర్వాత క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించాలి. వైశ్యులు ఉదరం నుంచి పుట్టారు, వాళ్ళు వ్యాపార వ్యవసాయాలు చేయాలి. శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారు, పాదాలు కాళ్ళ నుంచి. అతి శూద్రులైనటువంటి అంటరాని వారికి అసలు సోషల్ సిస్టంలో ప్లేసే లేదు. అంటే వాళ్ళకి పౌరసత్వమే లేదు, వాళ్ళు అంటరాని వాళ్ళు. బ్రహ్మకి ఎక్కడ పుట్టలే వాళ్ళిగా. అంటే వాళ్ళకి అసలు ఈ సమాజంలో పాత్రే లేదు వాళ్ళని. ఇట్లా ఒక సామాజిక అంతరాల వ్యవస్థ ఉండే. రిజర్వేషన్స్ ఎవరికి ఎప్పుడు పుట్టినాయి అసలు అంటే, అణగారిన వర్గాల కోసం పుట్టలే రిజర్వేషన్. సంపద, రాజ్యం, భూమి, వ్యవసాయం, వ్యాపారం వాళ్ళకే రిజర్వ్ చేయబడ్డాయి. ఫస్ట్ భూమి, సంపద, రాజ్యం బ్రాహ్మణ వైశ్య క్షత్రియుల చేతిలో ఉంది. అంటే రిజర్వ్ ఎవరికి అయింది? మనుస్మృతి. అంటే రిజర్వ్ ఎవరికి చేసిండ్రు? భూమి, రాజ్యం ఎవరికి రిజర్వ్ చేసిండ్రు? దేశం యొక్క వాల్యూస్ని, దేశాన్ని కట్టేటువంటి మంత్రాలు ఎవరికి రిజర్వ్ చేసిండ్రు? బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, వాళ్ళకి రిజర్వ్ అయింది. మరి శూద్రులు, అతి శూద్రులు ఏం చేయాలి? పై 3 వర్గాలకి సేవ చేయాలి. అంటే పై 3 వర్గాల యొక్కకి శ్రామిక వర్గంగా వీళ్ళు ఉండి సేవ చేయాలి.
ఇక పారిశుద్ధ్య పని, అంటరాని పని అంతా కూడా అంటరాని వాళ్ళు చేయాలి. ఇది మ్మ్. సోషల్ ఆర్డర్. దీని మీద దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి, భక్తి ఉద్యమాలు జరిగినాయి. సంత్ రవిదాస్, సంత్ కబీర్దాస్, అనేక మంది వచ్చారు మహనీయులు. వాళ్ళ ద్వారా మళ్ళా రాజ్యాలు పుట్టినాయి. ఒక సంత్ కబీర్ యొక్క ఫిలాసఫీ తోటి శివాజీ మహారాజ్ వచ్చిండు. శివాజీ రాజ్యం నుంచే మరి జ్యోతిరావు ఫూలే బయటికి వెళ్ళిండు. శివాజీ ఉద్యమం నుంచి జ్యోతిరావు ఫూలే మూమెంట్ నుంచి సాహు మహారాజ్ వచ్చిండు. సాహు మహారాజే అంబేద్కర్ని చదివించాడు. వీళ్ళందరి లెగసీతో అప్పుడు ఈ దేశ మనువాద మనుస్మృతి మీద ఒక పెద్ద యుద్ధం జరిగింది. మ్మ్. ఆ యుద్ధం జరుగుతున్న కాలంలోనే బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం యొక్క కుల వ్యవస్థ మీద మొత్తం అధ్యయనం చేసి ఈ దేశంలో ఒక స్వరం వినపడుతుందని మొదటి స్వాతంత్రోద్యమంలో జ్యోతిరావు ఫూలే ఈ దేశ స్వాతంత్ర్యం వస్తే బ్రిటిష్ వాళ్ళు పోయి బ్రాహ్మణులు వెళ్తారు తప్ప మ్మ్. ఈ దేశ శూద్రులకు వచ్చేది ఏంటి అని అడిగిండు. మ్మ్. సేమ్ క్వశ్చన్ రెండవ స్వాతంత్రోద్యమంలో డాక్టర్ అంబేద్కర్ కూడా ఈ దేశ స్వాతంత్రం వస్తే బ్రిటిష్ వారి నుంచి బ్రాహ్మణులకు బదిలీ అయింది తప్ప ఈ దేశ స్వాతంత్రంలో నా వాళ్ళ ప్రజల యొక్క వాటా ఎంత అని అడిగిండు. మ్మ్. ఇలాంటి స్వరాలు సామాజిక వ్యవస్థ చూసి లార్డ్ మెకాలే దగ్గర నుంచి అనేక మంది అధ్యయనాల ద్వారా మ్మ్. బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. మ్మ్. అంటే అనేక కమిషన్లతో అట్లా రిజర్వేషన్స్ అణగారిన వర్గాలకి సాహు మహారాజ్ యొక్క రిజర్వేషన్ల పోరాటం బ్రిటిష్ ఇండియాకి ఒక మోడల్ అయి జ్యోతిరావు ఫూలే అడిగినటువంటి శూద్రుల తరఫున వాదించిన వాదన యొక్క ఆలోచన బ్రిటిష్ వాళ్ళకి అయి రిజర్వేషన్స్ మొదలైనవి. మ్మ్. ఈ రిజర్వేషన్స్ యొక్క పోరాటం బ్రిటిష్లో ఇండియా తరఫున లండన్లో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే హిందువుల నుంచి ప్రతినిధి గాంధీ, ముస్లింల నుంచి ప్రతినిధి జిన్నా. ఆ జిన్నా నేను ముస్లింలకు ప్రతినిధి అంటాడు, మ్మ్. గాంధీ నేను హిందువులకు ప్రతినిధి అంటాడు. మ్మ్. కానీ క్వశ్చన్ ఏంటంటే గాంధీ ఏ హిందువులకు ప్రతినిధి? హిందూ వ్యవస్థలో ఉన్న అణగారిన వర్గాలైన హిందువులకు ప్రతినిధా, మ్మ్. హిందువులలో అగ్రవర్ణ హిందువులకు ప్రతినిధా గాంధీ? ఇది క్వశ్చన్. మ్మ్. ఈ ఒక్క క్వశ్చనే భారతీయ సామాజిక రూపురేఖలు దేశం యొక్క వ్యవస్థను మార్చేసింది. మ్మ్. భారతదేశంలో ఉన్న అగ్రవర్ణ హిందువుల ప్రతినిధిగా మాత్రమే గాంధీ పోయింది రౌండ్ టేబుల్ సమావేశానికి. కానీ అంబేద్కర్కి కూడా ఇన్విటేషన్ వచ్చింది. మ్మ్. ముగ్గురు పోయినరు రౌండ్ టేబుల్ సమావేశానికి. భారతదేశానికి చర్చలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఆ చర్చల్లో పాల్గొన్నది ముగ్గురు. ముస్లింలకు ప్రతినిధిగా జిన్నా, హిందువులకు ప్రతినిధిగా అగ్రవర్ణ హిందువులకు ప్రతినిధిగా గాంధీ, ఈ దేశంలో ఉన్న అతిశూద్రులైన హిందువులకు ప్రతినిధిగా డాక్టర్ అంబేద్కర్ లండన్ పార్లమెంటు రౌండ్ టేబుల్ సమావేశంలో అటెండ్ అయ్యి మ్మ్. నా ప్రజల సంగతి ఏంటి అని ప్రశ్నించాడు మ్మ్. అంబేద్కర్. అప్పుడు ఓటు హక్కు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, మొత్తం ఈ దేశ హిందూ అణగారిన వర్గాల తరఫున అంబేద్కర్ మాట్లాడిన తర్వాత మనకి రిజర్వేషన్ స్టార్ట్ అయింది, ఓటు హక్కు స్టార్ట్ అయింది. మ్మ్. అనేక ప్రజాస్వామ్య ఫలాలన్నీ అప్పుడు స్టార్ట్ అయినాయి. ఒకవేళ అక్కడ గాంధీకి ఏమాత్రం ఇష్టం లేదు అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశం రావడానికి. మ్మ్. ఎందుకు? హిందువుల తరఫున నేనున్నా అంటాడు. కానీ హిందువుల తరఫున పోయి హిందూ వైశ్యులు, హిందూ అగ్రవర్ణాలు, హిందూ బ్రాహ్మణులు అప్పుడు కూడా డిఫరెన్సియేషన్స్ ఉండేనా వాళ్ళ time లో? అప్పుడే ఎక్కువ ఉన్నాయి. మ్మ్. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చాక పెరిగినాయి. మ్మ్. అట్లా గాంధీ హిందూ అగ్రవర్ణాల తరఫున, జిన్నా ముస్లింల తరఫున, అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న 90% హిందూ అణగారిన వర్గాల తరఫున అంబేద్కర్ మాట్లాడటం మొదలుపెట్టిండు. అప్పుడు ఈ చట్టాలన్నీ అమలు కావడం జరిగింది. అట్లా 2-3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి అక్కడ. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈ దేశంలో రిజర్వేషన్స్ ఫస్ట్ రిజర్వ్ చేసుకున్నారు. మనుస్మృతి ద్వారా ఈ దేశ సంపద, ఈ దేశ జ్ఞానం, ఈ దేశ రాజ్యం, ఈ దేశ భూమి, ఈ దేశ వనరులు సర్వం అగ్రవర్ణాలకి రిజర్వ్ చేసుకున్నారు. మ్మ్. రిజర్వ్ అయింది అగ్రవర్ణాలకి. శూద్రులకి భూమి మీద హక్కు లేదు, శూద్రులకి విద్య మీద హక్కు లేదు, శూద్రులకి రాజ్యం మీద హక్కు లేదు, ఖడ్గం మీద. శూద్రులకి ఏ హక్కు లేదు. అతి శూద్రులకి అదనంగా గ్రామంలో నివసించే పౌరసత్వం కూడా లేదు. మ్మ్. అలాంటి వాళ్ళకి మొదటిసారిగా ఈ దేశంలో 2500 సంవత్సరాల నుంచి పై 3 వర్ణాలకి సేవ చేస్తున్న శూద్రుల తరఫున ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య ఉద్యమాలు వచ్చినాయి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య ఆలోచనల పరంపర నుంచి రాజ్యాలు కూడా బయటికి వెళ్ళినాయి. మ్మ్.
అతడే శివాజీ మహారాజ్. ఫస్ట్ శూద్ర కింగ్ అతను. శూద్రులకి భూమిని, శూద్రులకి జ్ఞానాన్ని, శూద్రులకి రాజ్యాన్ని, శూద్రులకి సంపదని, శూద్రులకి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన కింగ్ శివాజీ మహారాజ్. ఆ శివాజీ మహారాజ్ యొక్క యుద్ధం యొక్క ఫలితాలు, ఆ యుద్ధం అణగారిన వర్గాలకి ఇచ్చిన ఫలాల యొక్క పరంపర ఆలోచనలలో భాగంగానే ఆ శివాజీ యొక్క పోరాటం యొక్క భావజాల పరంపరలో నుంచి జ్యోతిరావు ఫూలే జన్మం జరిగింది. ఆ జ్యోతిరావు ఫూలే లెగసీ అది సాహు మహారాజు యొక్క రాజ్యాన్ని ఇచ్చింది. సాహు మహారాజే అంబేద్కర్ని చదివించి అట్లా రిజర్వేషన్స్ లెగసీ స్టార్ట్ అయింది. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఈ దేశంలో సాహు మహారాజ్ ద్వారా రిజర్వేషన్ చట్టం 1902లో స్టార్ట్ అయింది. ఆ రిజర్వేషన్స్ కొద్ది మాత్రం కొల్హాపూర్ సంస్థానంలో స్టార్ట్ అయినాయి. కొల్హాపూర్ సంస్థానం నుంచి మైసూర్ రాజు కొంత రిజర్వేషన్స్ ఇచ్చిండు, అక్కడి నుంచి బరోడా మహారాజు, అట్లా దేశంలో 1 or 2 ఏరియాస్లో రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. శూద్రులకి అతి శూద్రులకి చదువుకునే హక్కుని, భూమి హక్కుని, సమాజంలో గౌరవాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాజుల వల్ల వచ్చినాయి. ఇవి బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మళ్ళీ ఈ రిజర్వేషన్స్ ఎంటర్ అయినాయి. ఆ తర్వాత అంబేద్కర్ వాటిని భారత రాజ్యాంగబద్ధం చేసి ఎస్సీ ఎస్టీలకి వారి వారి జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్య రంగాల్లో రిజర్వేషన్స్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్లు కూడా తుదవరకు గాంధీ అడ్డుపడ్డ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఆ అంబేద్కర్ బీసీలకు కూడా రిజర్వేషన్స్ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నప్పుడు బీసీలంతా అంబేద్కర్ వైపు రాకుండా స్వాతంత్రోద్యమంలో పడి కొట్టకపోయారు, నెహ్రూ ట్రాప్లో పడి. అప్పుడు రిజర్వేషన్స్ బీసీలు కోల్పోవడం జరిగింది. అప్పుడు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వచ్చినాయి, రిజర్వేషన్స్ బీసీలు కోల్పోయారు. మళ్ళీ అంబేద్కర్ పార్లమెంటులో బీసీలకి రిజర్వేషన్స్ కోసం రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 370 ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో బీసీలు తమ విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ తమ జీవితాన్ని విచారించుకోవడానికి ఒక కమిషన్ వేసుకొని ప్రొవిజన్ పెట్టాడు. ఆ ప్రొవిజన్తో కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా వాళ్ళ జీవితాలను మళ్ళీ రిజర్వేషన్స్ ద్వారా బాగు చేసుకోవచ్చు అని కమిషన్. ఆ కమిషన్ తను బ్రతికున్నంత వరకు అమలు కాలేదని డాక్టర్ అంబేద్కర్ బీసీల రిజర్వేషన్స్ అమలు కావట్లేదని రాజీనామా చేసిండు అంబేద్కర్. అప్పటి నుంచి కాకా కాలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, అట్లా కమిషన్ వచ్చినాయి. మండల్ కమిషన్ అమలు చేయడానికి వీపీ సింగ్ ముందడుగు వేసిండు. ఇంకా అనేక కాంచీరామ్, దేవిలాల్ శక్తులు యాడ్ అయినాయి, రిజర్వేషన్స్ వచ్చినాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనోజ్, ఈ దేశంలో రిజర్వేషన్ల పునర్జీవ ఉద్యమం జరగాలి. ఎందుకు జరగాలి? ఒక పక్కనేమో రిజర్వేషన్స్ మీద అక్కస్తోటి దేశమంతా దేశము అక్కస్తో అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ ఏందని ఒకవైపు గొడవ జరుగుతుంటే, ఈ దేశం ముందు మేమేం ప్రతిపాదిస్తున్నామంటే, భారతదేశం ముందు మేము ప్రతిపాదిస్తుంది మళ్ళీ రిజర్వేషన్ల ఉద్యమం పునర్జీవింపబడాలి. సాహు మహారాజు నుంచి మొదలైన రిజర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కొంతవరకు వచ్చినాయి. కానీ అసలు ఆ రిజర్వేషన్స్ రాజ్యాంగం పరంగానేమో ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ రాయబడింది, బీసీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ లేదు. కానీ బీసీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ లేకపోయినా రిజర్వేషన్స్ రావట్లేదు. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ అమలు చేయడానికి పాలకులకి నైతిక హృదయం ఒప్పుకోవడం లేదు. అంటే ఎప్పుడైనా పాలకుడి యొక్క హృదయం నైతికంగా మోరల్ యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడే చట్టం అమలై దాని ఫలం నీ నోటి దాకా వస్తుంది. బట్ ఒకదానికి కన్స్ట్రక్టివ్ ఆన్సర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్తో 100 మార్కుల్లో 90 మార్కులు ఓసీలకు రావడం ఏంది? అదే వస్తుంది లాస్ట్కి. ఇక్కడ నేనే ఉన్నానంటే రిజర్వేషన్స్ అనేవి మోరల్గా, నైతికంగా ఈ దేశ పాలకులకి అణగారిన వర్గాల పట్ల సానుభూతి, ప్రేమ, దయ ఇవి ఉన్నప్పుడు, మానవీయ దృక్పథం ఉన్నప్పుడు చట్టంలో ఉన్న రిజర్వేషన్స్ అమలు చేయడు. ఉంటే దయా, ప్రేమ ఇవన్నీ ఉన్నట్టయితే రిజర్వేషన్స్ అమలు చేయగలడు, చట్టంలో ఉన్నా లేకపోయినా. చట్టంలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, బ్యాక్లాగ్ పోస్టులు లక్షలు అంతే ఖాళీ ఉన్నాయి నేషన్ వైడ్గా. ప్రమోషన్ల రిజర్వేషన్స్ ఇవ్వడానికి పాలకులకి, హయ్యర్ గ్రేడ్ ఆఫీసర్స్కి మనసు ఒప్పకపోయాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు మంజూరు చేయకపోయాయి, ఎస్సీ ఎస్టీలకి భూములు ఇవ్వకపోయాయి, ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన ఏవి కూడా చట్టంలో అంత బలంగా రాజ్యాంగ రిజర్వేషన్స్ ఉన్నా అమలు చేయడంలో పాలకులకి, బ్యూరోక్రసీకి, జ్యుడిషియరీకి హృదయం లేక ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉన్నా అవి అమలు కాలేదు. ఏదో కొద్ది మేరకు అమలు అవుతాయి, అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అవన్నీ డేటా మా దగ్గర ఉంది. నైతికంగా చివరికి ఆత్మగౌరవం లేనోడు, బానిసగా ఉన్నవాడిని పేరుకి ఎస్సీ ఎస్టీ రాజకీయ ప్రతినిధులుగా పెడుతుండ్రు. మళ్ళీ అక్కడ అంటే ఒక ఫైటర్నో, లేకపోతే ఒక తిరుగుబాటుదారునో, ఒక విప్లవకారునో,
ఒక అంబేద్కర్ లాంటి ఒక ఫైటర్ వాళ్ళు చెప్తే తీసుకొచ్చి వినే పెట్టారు. వాళ్ళని పెట్టుకుంటున్నారండి. అది ఏం చెప్తే పాలసీ చెప్తేనా లేకపోతే వాళ్ళకి వ్యక్తిగత బానిసనా, రెండు ఉంటాయి. ఓకే, అది అట్లా ఉంచండి. ఇక బీసీలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్సే లేవు, ఏదో మండల కమిషన్ ప్రతిపాదనతో తప్ప. రాజ్యాంగ రిజర్వేషన్స్ బీసీలకి లేవు, ఎస్సీ ఎస్టీలకు ఉన్న వాటినే ఇంప్లిమెంట్ చేయట్లే. ఇప్పుడు మేము ఈ దేశం ముందు ఏం ప్రతిపాదిస్తున్నాం ఎందుకు అంటే, ఇంప్లిమెంట్ చేయండి లబ్ధి పొందుతున్నారా అనే క్వశ్చన్ వస్తుంది కదా. implement లబ్ధి అవ్వట్లేదా? పొందుతున్నారనంటే అది నామమాత్రమే. కానీ మరి ఎస్సీ ఎస్టీలో పేదరికం దేశంలో అందరికన్నా ఎస్సీ ఎస్టీల పేదరికం భయంకరంగా ఉందని ఎందుకు వచ్చింది? నీకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇది ఎట్లా బయటకు వెళ్ళింది? అవును. ఇది చెప్పాలి కదా. దేశంలో అత్యంత అంటే పేదరికం అప్పర్ కాస్ట్లో తక్కువ అమలు పేదరికం ఉంది. అవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. ఆ, అమలు అవ్వట్లేదా? అమలు కావడంలో ఒక 10 నుంచి 20% మాత్రమే అమలవుతుంది తప్ప 70% మేజర్గా అమలు కావడం లేదు. 50-50 కూడా కాదు, అమలు కావట్లేదు. రాజకీయ ప్రాతినిధ్యం బానిసలను పెడుతున్నారు. ఒక పాయింట్ కంక్లూడ్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యం నుంచి బీసీలకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ లేకపోయా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఉన్నప్పటికీ అవి నైతిక పాలకుడికి హృదయం లేక అమలు కాలే. ఈ స్థితిలో దేశంలో ఇప్పుడు మళ్ళీ మేమేమంటున్నామంటే, ఒక 2 సమస్యలు వస్తున్నాయి భారతదేశం ముందు. ఏదొచ్చినా దానికి అపోజిట్గా పాలక వర్గాలు ఒక సమస్యను తీసుకొస్తున్నారు. మేము ప్రతిపాదించేది భారతదేశంలో రిజర్వేషన్ల ఉద్యమం పునర్జీవింపబడాలి, మళ్ళీ పునర్నిర్మాణం కావాలి. రిజర్వేషన్స్ అది ఏమిటి? 90% బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ ప్రజలకి 90% రిజర్వేషన్స్ కావాలి. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మత మైనారిటీలకి 90% రిజర్వేషన్స్ కావాలి. ఉన్నందుకే రకరకాల కోల్పోతున్నాం. అదే వస్తుంది లైన్, అదే వస్తుంది. ఒకటే పాయింట్. 90% ప్రజలకు 90% రిజర్వేషన్స్ కావాలి. ఎందుకు అంటే సాహు మహారాజ్ తన రాజ్యంలో అప్పుడున్న అతిపెద్ద మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్యం ముందు కొద్ది రిజర్వేషన్స్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత అంబేద్కర్ అతిపెద్ద భావజాల యుద్ధంతో ఆయన తీసుకొని రావడం జరిగింది. కానీ దానికి సంపూర్ణ రిజర్వేషన్ ఉద్యమం పరిపూర్ణం కాలే, అసంపూర్ణమైంది. పరిపూర్ణం చేయడానికి దాన్ని లెగసీ ఫైట్ చేయలే. అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ల యుద్ధాన్ని మరింత కొనసాగించాల్సి ఉండే. కానీ రాజ్యాధికార ఉద్యమం 100% జరగాలి. రాజ్యాధికార ఉద్యమం 100% జరగడం ఎంత ముఖ్యమో దానికి తోడుగా సైమల్టేనియస్గా రిజర్వేషన్ల యుద్ధం కూడా జరగాలి. ఎందుకంటే కాన్షీరామ్ రాజ్యాధికారం తీసుకొచ్చాడు, కాన్షీరామ్ రాజ్యాధికార ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమంతో పాటుగా రిజర్వేషన్ల ఉద్యమం కూడా జరగాలి. ఎందుకు ఈ రోజు వరకు బీసీ రిజర్వేషన్లు రాలేదు? అది రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో పెట్టి ఒక తమిళనాడులో మాత్రమే వచ్చింది ఆ జనాభా ప్రాతిపదికన. మండల కమిషన్ ద్వారా కొద్ది మాత్రమే వచ్చినాయి. యూపీఎస్సీ కేంద్ర సర్వీసులు మరియు కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీస్లో, కేంద్ర సర్వీసుల్లో, వీటన్నింటిలో చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అయిపోయింది బీసీలకి. ఇన్ని చోట్ల విఫలమైన బీసీ రిజర్వేషన్స్, ఖచ్చితంగా అమలు కాని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, మత మైనారిటీలైన ముస్లింలకి 10% రిజర్వేషన్స్, 10% ముస్లింలకి దేశవ్యాప్తంగా చట్టసభల్లో, విద్యా ఉద్యోగ స్థానిక రంగాల్లో రిజర్వేషన్స్ రిలీజియన్ మైనారిటీకి కావాలా, అది ముస్లిమ్స్కి కావాలా. మిగతా రిలీజియన్ మైనారిటీస్ కొద్దిగా మనామ మాత్రం బిలో 1%, అది కొన్ని చోట్ల అది కూడా లేదు. బీసీలకి 50% రిజర్వేషన్ కావాలి, 60 అయిపోయింది. 20% ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ కావాలి, అక్కడ 80 అయిపోయింది. 10% రిజర్వేషన్స్ ఎస్టీలకు కావాలా, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90%. అప్పుడు 10% మిగులుతుంది రిజర్వేషన్. ఆ 10% అప్పర్ కాస్ట్ ఏదైతే ఎకనామికల్ ఈబీసీ రిజర్వేషన్ అంటుందో, ఈబీసీ రిజర్వేషన్ మేము సమర్థిస్తాం. నువ్వు ఆ 10లోనే బంధిస్తావు, నువ్వు ఆ 10లోనే ఉండాలి. లేదంటే 4% రిజర్వేషన్, 4% రెడ్డీసు 50 మంది ఎమ్మెల్యేలు ఏంటి? 4% లేనోళ్ళు దేశవ్యాప్తంగా వైశ్యులు బ్రాహ్మణులు పార్లమెంట్లో పాగాయడం ఏంటి? అంటే ఈ దేశంలో 50% చట్టసభల్లో రిజర్వేషన్ కానీ బీసీలకు వస్తే 250 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంటుకు పోతారు. అసెంబ్లీలో 100 మంది ఉంటే అసెంబ్లీలో 50% ఎస్సీ ఎస్టీలకు పోను, 50% 50 మంది, 100కి 50 మంది బీసీలు ఎమ్మెల్యేలు అవుతారు. ఈ చట్టం కోసం పోరాడుతూనే ఉంటాం. రాజ్యాంగ రిజర్వేషన్లని ఈ దేశం ముందు భారతదేశంలో రిజర్వేషన్ల ఉద్యమాన్ని నేషన్ వైడ్గా తెలంగాణ క్షేత్రం నుంచే ప్రారంభిస్తాం. ఎందుకు? మీరు అన్నదానికి కూడా వస్తున్నా. ఎందుకు? దేశంలో అత్యధిక అణిచివేతకి, పీడనకి యుగయుగాలుగా, తరతరాలుగా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ఇంట్లో నుంచి ఒక మనిషిని మనం గడీలకి, భూస్వాములకి ఇచ్చేసినాం. అది మన తరానికి తెలవకపోవచ్చు, మన తాతలు తండ్రులు లేదా తండ్రి దగ్గర నుంచి ప్రతి పర్సన్ ఇంట్లో నుంచి
4 కోట్ల మంది ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల జనం వచ్చారు. 40 లక్షల మంది ఓసీలు ఉన్నారు. 40 lakhs ఓసీస్ తెలంగాణ జనాభా 4 crores 40 lakhs. 4 crores అఫీషియల్ డేటా ఇది. 4 crores 40 lakhs. 4 crores 40 lakhsలో 4 crores 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు. రిమైనింగ్ 40 lakhs అప్పర్ కాస్ట్. రిలీజియన్ మైనారిటీలో కూడా బీసీలే, మళ్ళీ రిలీజియన్ మైనారిటీలో కొంతమంది అందులో ఉన్నారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు గతంలో 1 కోటి మంది ఉన్నారా 50 ఏళ్ల క్రితం? అంతకుముందు 50 లక్షలు ఉన్నారా? అంతకుముందు 10 లక్షలు ఉన్నారా? 1 లక్ష ఉన్నారా? మన తాతల నుంచి ప్రతి ఫ్యామిలీ నుంచి గడీలకి, భూస్వాములకి, దొరలకి, అగ్రవర్ణాల ఇండ్లల్లో కరణాలు, రెడ్లు, వెలమలు, దొరలు, వైశ్యులు ప్రతి గడిలో మన ఇంటి నుంచి ప్రతి పర్సన్ రక్తం దారపోసిండు. అట్లాంటి సిస్టమ్ భారతదేశంలో ఎక్కడా లేదు. అలాంటి తెలంగాణలో ఈరోజు భారత రాజ్యాంగ ఫలాలని మొదట తెలంగాణకే అందే విధంగా ఈ అతిపెద్ద రిజర్వేషన్ల పోరాటం జరిపేదానికి తెలంగాణ క్షేత్రంగా, తెలంగాణలో అణిచివేత ఎక్కువ ఇక్కడే ఉంది, జనాభా ఇక్కడే ఎక్కువ ఉంది. మీ పోరాటాలు రెగ్యులర్ గమనిస్తూనే ఓకే ఓకే ఇక్కడ పాయింట్ నాకు ఈ పాయింట్కి ఎగ్జాంపుల్ వచ్చేసింది. ఒకటే నిమిషం. అలాంటి తెలంగాణలో నుంచి పార్లమెంటు ముందు ఇది ప్రతిపాదించి, పార్లమెంటు ముందు ప్రతిపాదించడానికి పార్లమెంట్కి తెలంగాణలో ఉన్న మాకు కాదు యుద్ధం, మాకు పార్లమెంటుకే యుద్ధం. కానీ ఒక రాష్ట్రంలో ప్రజలకి ఏ సమస్య ఉన్నా, ఏ డిమాండ్ ఉన్నా అది అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి ఏ రూపంలోనే పంపుకోవాలి. పార్లమెంటులో ఆ తీర్మానాన్ని పార్లమెంటు ద్వారా అమలు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి పోరాటం చేయాలి. కాబట్టి ఈ దేశంలో మేము 90% రిజర్వేషన్స్ని ప్రపోజ్ చేస్తున్నాం. 90% రిజర్వేషన్ తెలంగాణ క్షేత్రం బేస్తో దేశవ్యాప్తంగా అమలు కావాలి. తెలంగాణలో అమలు అవుతున్నాయనంటే ఇది దేశవ్యాప్తం. ఇప్పుడు తమిళనాడులో మాకు 90% అదే, అక్కడ 9వ షెడ్యూల్లో రిజర్వేషన్స్ వచ్చినాయంటే మాకు కూడా కావాలంటున్నాం. అట్లనే 90% ఈ దేశంలో రిజర్వేషన్స్ కావాలి. ఈ 90% ప్రజలకి 90% రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో తెలంగాణ బేస్గా పోరాడతాం. అది దేశవ్యాప్తంగా అమలైంది. అవసరమైతే దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ కోసం కూడా పోరాడతాం. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి 90% పీపుల్కి సంబంధించిన ఈ ఉద్యమాన్ని, ఈ 90% రిజర్వేషన్ల పోరాటం, 90% ప్రజలకి 90% రిజర్వేషన్, ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా నినాదంతో ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని సమర్థించాలి. దానికి తగ్గ చట్టాన్ని చేయాలి. 50% రిజర్వేషన్లు బీసీలకు రావాలనే ప్రతిపాదనలు మళ్ళా పార్లమెంటుకు పంపించాలి. దాన్ని అమలు చేయాలని కోరుతూ. సో మీ ప్రకారం ఏంది? బీసీలకి 50% రిజర్వేషన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. చదవండి మొత్తం. ఎస్సీలకి 20% రిజర్వేషన్లు. అవును. ఎస్టీ ప్రజలకి 10%. ఇక రీజనల్ మైనారిటీస్కి 10% రిజర్వేషన్. 90% పోగా 90. మళ్ళీ ఇంకో లైన్ ఉంది సార్ ఆడ, పూర్ ఫార్వర్డ్ క్యాస్ట్ కింద దాని కింద పూర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ప్రజలకు 10% రిజర్వేషన్లు జేఏసీ సమర్థిస్తుంది. పరిధిలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పరిధిలోనే బంధించాలంటున్నాం మేము. బయటికి వెళ్ళొద్దు. 10% రిజర్వేషన్లు ఇవ్వాలి, దాంట్లోనే బంధించాలి. అయితే ఇది నైతికంగా దీన్ని మద్దతు చేయాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు చేయాలి. నైతికంగా చట్టం గవర్నమెంట్ చేయాలి. ఆ చట్టాన్ని పార్లమెంట్కి పంపు. నీకు చేత కాకపోతే, లేదంటే ఇక్కడ అమలు చేయడం కొన్నిటికి అమలు చేయొచ్చు, ఇతనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ మేము ఏమంటున్నామంటే, మీరు అడుగుతున్న క్వశ్చన్కి వీళ్ళకి రిజర్వేషన్ ఏంటి, వీళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మాకు ఇవి లేవు అవి లేవు అంటున్నప్పుడు నేనేం ప్రతిపాదిస్తున్నానంటే, ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మేము క్యాన్సిల్ చేసుకుంటాం, ఉన్న రిజర్వేషన్స్ కూడా రద్దు చేసుకుంటాం. ఓకే, మీరు అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి భూమి, ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న ఫ్యాక్టరీలు, ఈ దేశంలో ఉన్న వనరులు, ఈ దేశంలో మీ చేతిలో ఉన్న రాజ్యం, ఇవన్నీ మా అణగారిన వర్గాలకు ఇచ్చేయండి. మా దగ్గర ఉన్న రిజర్వేషన్స్ మీకు ఇచ్చేస్తాం. దీన్ని ఒక ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ ఢిల్లీ కేంద్రంగా చేస్తే, అణగారిన వర్గాల దగ్గర ఉన్న రిజర్వేషన్స్ అన్నీ, అణగారిన వర్గాల దగ్గర ఉన్న రిజర్వేషన్స్ ఇప్పుడున్నాయి, రాబోయే డిమాండ్స్ అన్నీ అగ్రవర్ణాలకు ఇచ్చేస్తాం. అగ్రవర్ణాల దగ్గర ఉన్న భూమి, అగ్రవర్ణాల దగ్గర ఉన్న రాజ్యం, సంపద ఇటు ట్రాన్స్ఫర్ చేయాలి. కాంపిటీషన్ ఫేర్ అవుతుందా? సో మీరు రాజకీయ పరంగానో లేకపోతే ఇంకేదైనా పరంగానో తీసుకున్న పర్లేదు, కానీ ఎగ్జామ్ల విషయానికి వచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఎంప్లాయ్మెంట్ సిస్టంలో ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ఇది ఎట్లా ఫేర్ అవుతుంది? 90 మార్కులు వచ్చినా మేము క్వాలిఫై కాము, 40, 50, 30, 40 మార్కులు వస్తానే మీరు ఎట్లా క్వాలిఫై అవుతారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఫేర్ అవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ నుంచి తొలగించాలని వాళ్ళ డిమాండ్. అప్పుడు సమాజంలో అనేక ప్రాంతాల్లో, సమాజంలో అణగారిన వర్గాలకి అగ్రవర్ణాలకి ఒకే ట్రీట్మెంట్ ఉందా? ఫస్ట్ పాయింట్, ఒకే ట్రీట్మెంట్ ఉందా? వ్యాపారం ఉంది,
బిజినెస్లో మాకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు. వ్యాపారంలో మాకు ప్రత్యేక రిజర్వేషన్స్ లేవు. మరి వ్యాపారంలో మా అణగారిన వర్గాలు ఎందుకు లేరు? రీజన్ ఏంటి? బిజినెస్లో భూమి మొత్తం అణగారిన వర్గాల చేతిలో లేదు, భూమి అగ్రవర్ణాల చేతిలో ఉంది. దాంట్లో మాకేమైనా ఉందా రిజర్వేషన్స్? లేదు కదా. మరి అన్ని అవకాశాలు అక్కడ వాళ్ళకే కదా ఉన్నది, అణగారిన వర్గాలకు లేదు కదా. మరి లేనప్పుడు అణగారిన వర్గాల తరఫున ఎప్పుడైనా ఈ అగ్రవర్ణాల పోరాడిన సంఘటనలు ఉన్నాయా? ఓకే, పోరాడితే మనం సంతోషం. ఎందుకు లేవు? కారణాలు ఏంటి? ఇప్పుడు మార్కుల విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఎందుకు రిజర్వేషన్స్ వచ్చినాయి? సమాజంలో వేల సంవత్సరాల నుంచి అణిచివేతకు గురై విద్యకి దూరమైనటువంటి ఈ వర్గాల్ని ప్రోత్సహించడానికి, వీళ్ళని సమాజంలో అంటరానితనం, శూద్రత్వం, వీళ్ళకి బానిసత్వంతో బ్రతికిండ్రు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్లో కొంత శక్తిని, ఒక 10 మార్కులు తక్కువ వచ్చినా ఇన్నాళ్ళు చదువులేదు కాబట్టి చదువుకునే అవకాశం వచ్చింది. మరి ఆ సందర్భంగా అగ్రవర్ణాలు మరి వితౌట్ రిజర్వేషను ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోయి సీట్లు సంపాదించుకొని వస్తారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ప్రతిభ సంగతి ఏంటి? ఇప్పుడు వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా వీళ్ళకి ఉద్యోగాలు వస్తున్నప్పుడు, మరి ఇప్పుడు గుల్బర్గాలో మెడికల్ కాలేజీ ఉంది, రాజశేఖర రెడ్డి నుంచి చదువుతున్నారు వాళ్ళు, అక్కడ అప్పర్ కాస్టే ఉంటుంది మొత్తం. మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి ఆ అవకాశాలు? ఎట్లా చదువుకోగలుగుతారు? ఆర్థిక వనరులు. వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు లేవు, సమాజంలో గౌరవం లేదు, సామాజిక జ్ఞానం లేదు, మానసిక శక్తి లేదు. ఒక ట్రీట్మెంట్, ఒక చిన్న ఒక గదిలో ఒక 4 రోజులు వేసి బంధిస్తేనే జ్ఞానానికి దూరం అవుతాడు ఒక మనిషి. 2000 సంవత్సరాలు సమాజం నుంచి వెలివేతకు గురై, బహిష్కరణకు గురై, చదువుకి, విద్యకి, వనరులకి, సంపదకి, గౌరవానికి దూరమైనప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండాలా? కాబట్టి వాళ్ళని ప్రమోట్ చేయడానికి రిజర్వేషన్ సౌకర్యం. అమెరికాలో కూడా బ్లాక్స్. మీరు అన్నట్టుగా బిజినెస్లు, తర్వాత వ్యాపారాలు, లేకపోతే ఇంకేదైనా వనరుల సమయంలో కూడా ఇక్కడ కట్టడి లేదు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళతో పోరాడవచ్చు, లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ కూడా పోవచ్చు, కానీ కట్టడి లేదు. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అదే నేను అంటున్నా మనోజ్ భాయ్. కట్టడి మీన్స్ నేనేమంటా అంటే, ఒకటి ఎప్పుడైతే భూమి, రాజ్యము, సంపద, సామాజిక గౌరవం ఇవన్నీ ఆ వర్గాలకు ఉన్నప్పుడు వాళ్ళ శక్తి కూడా మానసికంగా హై లెవెల్లో ఉంటుంది కదా. భూమి, రాజ్యము, సంపద, సామాజిక గౌరవం లేకుండా పైగా వివక్షతకు గురైన ప్రజల మానసిక స్థితి ఒకే రకంగా ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సహజంగా అప్పుడు వీళ్ళని సమాజ ప్రధాన స్రవంతిలో మెయిన్ స్ట్రీమ్ సొసైటీ కనెక్ట్ చేయాలంటే వీళ్ళకి కొంత అవకాశం ఇవ్వాలి కదా. అయ్యా నీకు తిండి లేదు, నీకు భూమి లేదు, రాజ్యం లేదు, గౌరవం లేదు, పైగా నేను కులం పేరు మీద వివక్షతకు గురి చేసి సమాజ బహిష్కరణకు గురవుతున్నప్పుడు ఎందుకు లేదు? నేను అంటున్నా సార్, ఇప్పుడు 2 అగ్రవర్ణాలు, ఒక ₹1 కోటి అగ్రవర్ణం దగ్గర ఉన్నాయి, ₹1 కోటి దళితుడి దగ్గర ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య సామాజిక గౌరవం, సహజీవనం ఎందుకు లేదు? కారణం ఏంటి? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎందుకు లేదు? డిస్క్రిమినేషన్. వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యారేజెస్ ఎందుకు జరగట్లే? వాళ్ళిద్దరికి ఎందుకు జరగట్లే? కారణం ఏంటి? ఇది చెప్పాలి కదా. దీనికి ఏంటి అసలు రీజన్ ఏంటి? కాబట్టి భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6 లక్షల గ్రామాల్లో అణగారిన వర్గాల ఇంటికి పోయి వాళ్ళని గౌరవించిన సందర్భం అగ్రవర్ణాలకు లేదు. వాళ్ళ పిల్లలు గ్రామాల్లో సిస్టమ్ ఉండగా ఇప్పుడు అంత నడుస్తున్నది కదా. అంత ఇంకా డిస్క్రిమినేషన్ ఉందా? ఎంతో కొంత గౌరవం పెరిగింది కానీ 90% పెరగలేదు. ఆ ఎంతో కొంత గౌరవం పెరగడానికి అగ్రవర్ణాలు కారణం కాదు కదా, అణగారిన వర్గాల పోరాటం వల్ల కదా. సరే, వాళ్ళు కొంత లిబరల్గా ఉండొచ్చు అక్కడక్కడ కొంతమంది. ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలంటే వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలంటే సమాజం ఫెయిర్గా ఉండాలి. ఫస్ట్ సమాజంలో ట్రీట్మెంట్ ఫెయిర్గా ఉన్నప్పుడు మీరు అనేది ఫెయిర్ కాదు. అతను వచ్చేది ఎక్కడి నుంచి? ఆ ఇద్దరు విద్యార్థులు రాజ్యము, సంపద, సామాజిక గౌరవము, ఉన్నత శ్రేణి నుంచి ఒక వ్యక్తి వస్తున్నప్పుడు, ఏమీ లేని వ్యక్తి మళ్ళీ అక్కడి నుంచే వస్తున్నప్పుడు, ముందు మనం అనుకునే ఎగ్జామ్ కన్నా ముందు వాళ్ళు వచ్చే రూట్ మదర్ బోర్డు ఉంది కదా సమాజం. ఆ సమాజంలో 2 వర్గాలకి ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు కదా అక్కడ. నాతో ఒక ఈబీసీ వర్గాలకు సంబంధించి పోరాడుతున్న ఒక పర్సన్ మాట్లాడుతూ పెద్ద మనిషి ఏమన్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, గతంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లేకపోతే ఇంకెవరు నా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయినంత మాత్రాన మా దానిలో వాళ్ళ భవిష్యత్తులు మారాయి కదా. మేము అట్టడుగు వర్గాల్లో వ్యవసాయం చేస్తూ 5 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తూ మా పిల్లల్ని ఓ మంచి ఉన్నతమైన భవిష్యత్తు చూడాలనుకుంటే వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటున్నది కదా. రిజర్వేషన్లతో వీళ్ళే అన్ని గద్దలాగా తన్నుకపోతుంటే మా వాళ్ళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి కాకపోతే మీరే కాండి, బీసీలే ముఖ్యమంత్రి కాండి, ఎస్సీలే ముఖ్యమంత్రి కాండి, మాకు తగ్గట్టుగా మాకు అవకాశం కల్పించండి. మాకు రేవంత్ రెడ్డి అంత మాత్రం మా వర్గాలు మొత్తం
సంతోషపడుతున్నాయి, మేమంతా లబ్ధి పొందుతున్నాం, ఎట్లా చెప్తారు మీరు అని అంటారు ఆయన. అప్పుడు నేనేమంటానంటే ఉమ్, ఈ మాట వాళ్లే కాదు, సోదరుడు రవీందర్ రెడ్డి ఉన్నాడు, ఈబీసీ రిజర్వేషన్స్ ఉద్యమ నాయకుడు. అవును. నేను అతనితో ఏమన్నానంటే, ఉమ్, ఇప్పుడు మా దాంట్లో ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా దాంట్లో ఎవరో రేవంత్ రెడ్డి అయితే మాకు వచ్చేది ఏంటి అని అన్నప్పుడు, ఉమ్, లేదా మా దాంట్లో రెడ్లు ఇంత స్థాయిలో ఉన్నప్పుడు మాకు వచ్చేది ఏంటన్నప్పుడు, మరి మీ వర్గాలు రాజ్యాంగ ప్రజాస్వామ్య సమాజంలో ఉమ్, మీ వర్గాలు ఉన్న శాతాన్ని మించి రాజ్యం, భూమి, సంపద, వనరులలో మీ జనాభాకి మించిన లబ్ధిదారులు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైనా ఖండించారా వీళ్ళు? 4% ఉన్న రెడ్లు 40 మంది ఎమ్మెల్యేలు ఉండడం ఏంటి? ఉమ్, 4% ఉన్న రెడ్లకి 90% భూమి ఉండడం ఏంటి? రాజ్యాంగం రాకముందు 13 గడీలు ఉంటే తెలంగాణలో, అందులో 11 గడీలు రెడ్లకు ఉండడం ఏంటి? భూమి మొత్తం రెడ్లకి, రాజ్యం మొత్తం రెడ్లకి, వనరులు మొత్తం రెడ్లకి, ఫ్యాక్టరీలు, కంపెనీలు రెడ్లకి ఉన్నప్పుడు మా దాంట్లో ఈ పరిస్థితి ఎందుకుంది? దీన్ని ఖండించి ఇది మొత్తం కింద వర్గాలకి, పై వర్గాలకి సమానంగా పంచాలనే మూమెంట్లో మిమ్మల్ని ప్రశ్నించిన అగ్రవర్ణాలు ఉన్నారా? నైతికంగా దాన్ని ఖండించలేదు. అందుకని అణగారిన వర్గాలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కాన్షీరామ్ ఒక మాట అన్నాడు ఉత్తరప్రదేశ్లో రాజ్యం వచ్చినప్పుడు, పేద అగ్రవర్ణాలకి లాభం కలగాలంటే అణగారిన వర్గాల రాజ్యంలోనే సాధ్యం అన్నాడు. ఉమ్, పేద అగ్రవర్ణాలకి లాభం ఎప్పుడు కలిగిద్దంటే అగ్రవర్ణ ధనవంతుల రాజ్యంలో మీకు న్యాయం జరగదు. పేద వర్గాల రాజ్యంలో మీరు కలిసి రండి, పేద వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యంలోనే అగ్రవర్ణ పేదలకి న్యాయం జరుగుద్ది. ఉమ్, దాన్ని మేము 100% ఒప్పుకుంటాం. ఎందుకంటే రేపు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యం వచ్చినప్పుడు రియల్ పేద అగ్రవర్ణాలందరికీ న్యాయం చేస్తామని మీ ముందు చెప్తున్నాం మేము. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కానీ బ్యాక్వర్డ్ క్యాస్టులు లేవు. ఎకనామికల్ సిచ్యువేషన్స్ బట్టి ఆ రోజు ఫైనాన్షియల్గా వీళ్ళు అనగదొక్కబడ్డారు, లేకపోతే ఫైనాన్షియల్గా డిస్క్రిమినేషన్ ఉన్నదన్నప్పుడు అలాంటి వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టారు. కానీ అంబేద్కర్ ఈ కులాల పేరుతోని రచ్చలేపుతున్నారు, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు కులాల పేరుతోని వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు అనేది ఇంకొక డివిజన్ ఆఫ్ సరే, అది అపోజిషన్. రావచ్చు, ఓకే, వాళ్ళ జ్ఞానం పరిమితి. అది కులాల బేస్ తోటే రిజర్వేషన్స్ వచ్చినాయి. కులాలు డెఫినెట్గా అడుగుతాయి. పేద అగ్రవర్ణాలకి ఈబీసీ రిజర్వేషన్ ఉంది, ఇంకేం కావాలి? ఇప్పుడు పేద వర్గాలకి ఈబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాంతో ఎంత కొల్లగొడుతున్నారో మీకు తెలిసింది కదా. ఆ పరిధిలోనే ఉన్నారా? లేరు కదా. ఈబీసీ ఎకనామికల్ దాని మీద క్రైటీరియాగా వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంత రిజర్వేషన్, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు అనుభవిస్తున్నది ఎంత, వీళ్ళ జనాభా ఎంత, రిజర్వేషన్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నది ఎంత, ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. ఆ లెక్కలు బయట తీయండి. మొన్న రిక్రూట్మెంట్స్లో ఈబీసీ పేరు మీద వాళ్ళు ఎట్లా కొల్లగొడుతున్నారు ఉద్యోగాలని ఎట్లా కొల్లగొడుతున్నారో ఆధారాలతో సహా ఉన్నాయి. ఎక్కువ మార్కులు వచ్చినా కూడా బీసీలకు ఉద్యోగాలు రావట్లే, ఎస్సీలకి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావట్లే, మరి ఓసీలకి తక్కువ మార్కులు వచ్చినా కూడా మొన్న అన్ని రకాలుగా మొన్న రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు. మీ డేటా ప్రకారం మరి ఆ డేటా మన దగ్గర ఉన్నది కదా, రమ్మనండి మాట్లాడదాం, ఒకరోజు కూర్చోబెట్టండి. ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అగ్రవర్ణ కులాలు అనేది మొత్తం ఓవరాల్ కంట్రీలో కానీ స్టేట్లో కానీ ఎంత పర్సెంటేజ్ ఉంటారు అవుట్ ఆఫ్ 100? 15% అనేది దేశవ్యాప్తంగా అగ్రవర్ణాలు 15%. అంటే వాళ్ళకి వస్తున్న రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ తోని 10% వస్తుంది. 10%. కానీ అగ్రవర్ణాల్లో 90% పేదరికం, 10% మాత్రమే పేదరికం. 10% పేదరికానికి మరి జనాభా ఎంత ఉంటుంది అప్పుడు? అగ్రవర్ణాల్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ 10% ఉంటారు, 90% ధనవంతులు ఉంటారు. మిడిల్ క్లాస్ ఆర్ ధనవంతులు ఉంటారు. మిడిల్ క్లాస్ 50% ఉంటారు, బాగా ప్రకారంగా అగ్రవర్ణాల బీదలకు అగ్రవర్ణాల బీదలు అంటే మళ్ళీ పర్సెంటేజ్ ఎంత? కానీ ఇస్తున్నది 10% కదా, అంటే ఎక్కువే కదా. ఇది కాక మళ్ళీ 90% రిజర్వేషన్ దాంట్లో జొరబడతాను కదా, మరి అదేంటి? కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీల కన్నా ఎక్కువ బెనిఫిట్ అవుతానరా, ఎంత బెనిఫిట్ అవుతానరో లెక్కలతో సహా మా దగ్గర ఉన్నాయి. మీరు కూర్చోబెట్టండి, లెక్కలతో క్లియర్ చేద్దాం ఒకరోజు. సో ఫేర్ కాంపిటీషన్, ఫేర్ ఆపర్చునిటీస్, ఇది డిమాండ్ చేస్తుంది. ఈబీసీ రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల కన్నా ఎక్కువ వస్తున్నాయి అంటున్నాం మేము. ఇది మాత్రం ఖాయం. ఓకే. సో ఇప్పుడు ఇది మూమెంట్ స్టార్ట్ అవుతున్నది కదా, ఈ మూమెంట్ని మీరు సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది, సోషల్ మీడియా వరకే ఉన్నది, దాన్ని బచావ్ మూమెంట్గా కొంతమంది తీసుకురావాలంటున్నారు. రాజ్యాంగంలో ఆ రోజు ఈ కులాలకు సంబంధించి రిజర్వేషన్ అమలు చేస్తున్న రోజులు 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉండాలన్నారు. ఈ రోజుకి కొంతమంది లబ్ధి పొందుతున్నారు. కొంత డెఫినెట్గా తెలంగాణ వరకు రిజర్వేషన్ల గురించి ప్రస్తావించినప్పుడు
డెఫినెట్గా ప్రధానంగా వినిపించే పేరు వివేక్ వెంకటస్వామి కుటుంబం. సో ఆయన అంటే ఎవరైనా సరే ఈ మీరు అంటున్నట్టు రవీందర్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా చాలా డిబేట్స్ని అడ్రస్ చేశాను కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకొస్తారు. కాకా వెంకటస్వామి గారు ఆయన మొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి చరిస్మాతో వచ్చారు. ఆయన తర్వాత ఇద్దరు కుమారులు కూడా అదే చరిస్మాతో రిజర్వేషన్ వాడుకొని వాళ్ళు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. ఆయన కుమారుడు మళ్ళీ అదే రిజర్వేషన్ వాడుకొని ఈరోజు ఎంపీగా ఉన్నారు. ఈ ప్రధానమైన పేరు ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే 3 జనరేషన్స్ ఇక్కడ మన ముందే కనబడ్డాయి. కాకా వెంకటస్వామి గారిని చూసినాం, వివేక్ గారిని చూస్తున్నాం, వాళ్ళ కుమారుడు వంశీ గారిని చూస్తున్నాం. సో ఇలా రిజర్వేషన్ లబ్ధి పొందిన వాళ్ళే పొందుతున్నారు కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు లేవు. ఎన్ని సంవత్సరాలు ఇంకా మీరు రిజర్వేషన్లు పొందుతూ ఈ రకంగానే పోతారు, మాకు హక్కులను మీరు కాలు రాస్తున్నారని వాళ్ళ వర్షం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇంకా రిజర్వేషన్? ఒకే కుటుంబం ఇంకెన్నేళ్ళు అనుభవిస్తుంది? ఆయన ఆర్థిక పరిస్థితి చూసినా, ఆయన వనరులు చూసినా కూడా హీఈస్ వెరీ అంటే తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ పర్సన్ కూడా ఆయన ఉంటారు. సో ఆయన కంపేర్ చేసినప్పుడు ఏం చెప్తారు సమాధానం? దీనికి ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ క్రిమిలేయర్ మీద మాట్లాడలేదు, కానీ ఒక మాట చెప్పాడు. రిజర్వేషన్ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్స్ అవుతారో బెనిఫిట్ అయిన వాళ్ళు పే బ్యాక్ టు ద సొసైటీ, మీ వెనుకున్న సమాజాన్ని ఆర్గనైజ్ చేసి మీ వెనుకున్న సమాజాన్ని ప్రధాన స్రవంతికి కలపడానికి వారికి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాన్ని వాళ్ళని నేర్పడానికి లాభపడ్డోళ్ళు ఎవరైతే రిజర్వేషన్స్లో లాభపడ్డోళ్ళు ఉన్నారో ఆ లాభపడ్డ బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు మీ వెనుకున్న మీ బంధువులు కావచ్చు, మీ వర్గం కావచ్చు, ఆ వర్గాన్ని ఐడియాలజికల్గా ఆర్గనైజ్ చేయండి, పొలిటికల్లీ, సోషల్లీ, కల్చరల్లీ. అంటే మీకున్న 10 రూపాయలు ఒక మాట చెప్తాను, మీరు ఆర్గనైజ్ చేయండి అన్నాడు. అది ఆర్గనైజ్ చేయడానికి బెనిఫిషియర్ పోతే నైతికంగా కరెక్టే, అతను బెనిఫిట్ అయినా కూడా ఆ వచ్చిన 10 రూపాయలతో, ఆ వచ్చిన గౌరవంతో, ఆ వచ్చిన శక్తితో తన జాతులను ఆర్గనైజ్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ మోరల్గా సెట్ అవుతాడు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ రాజ్యం గురించి మొదలుపెట్టాడు. ఎవరైతే బెనిఫిట్ అయినరో కాన్షీరామ్ మూమెంట్, అదే అంబేద్కర్ మూమెంట్ ద్వారా, అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ల ద్వారా ఎవరు బెనిఫిషియర్స్ అయినరో ఆ బెనిఫిషియర్స్ అయినటువంటి బెనిఫిషియర్స్ వర్గాన్ని కాన్షీరామ్ పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళనే తమ వెనుకున్న సమాజంలోకి పంపించిండు ఆర్గనైజ్ చేయడానికి. అప్పుడు పవర్ వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు తెలంగాణలో మాలవ సామాజిక వర్గానికి సంబంధించిన మీరన్న వివేక్ వెంకటస్వామి, లేదా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన తన వెనుకున్నటువంటి సమాజాన్ని ఆర్గనైజ్ చేస్తే, తన వెనుకున్న మాల కమ్యూనిటీని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి మంచో చెడో రాజకీయ రిజర్వేషన్స్ లేదా వాళ్ళ ప్రగతి, వాళ్ళ ప్రోగ్రెస్ కోసం ఆయన పోరాడితే ఆ కమ్యూనిటీ ఆయన్ని రక్షించుకుంటుంది. ఆయన వాళ్ళ కమ్యూనిటీ గురించి పోరాడలేదు అనుకో, అప్పుడు అదే కమ్యూనిటీ మా కమ్యూనిటీలో నువ్వు ఎంతకాలం తింటావని అంటది. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి తన మాల కులస్తుల కోసం పోరాటం, తన దళితుల కులస్తుల కోసం పోరాడితే, సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, అది ఎంతవరకు మిస్టేక్ అనేది రెండవ మాట, తర్వాత మాట్లాడదాం. అతను తన కమ్యూనిటీ, తన వర్గం గురించి యుద్ధం చేస్తే తను నైతికంగా ₹1 తిన్నా లేదా రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్లో 3వ తరం లాభపడ్డా అక్కడ మోరల్గా ఉంటుంది. కానీ లేదు అని అనుకుంటే ఆ కమ్యూనిటీ, ఆ వర్గమే రిజెక్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్. కాకపోతే మీరు అంటే మ్యాండేట్ కాదు కదా. ఇప్పుడు ఒకరు లబ్ధి పొందిర్రు అని మ్యాండేట్ అంటే మీరు అనేది చట్టం. అవును. సో అప్పుడు వీళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే ఒకే కుటుంబంకి సంబంధించిన వాళ్ళు కానీ, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువగా లబ్ధి పొందడంతో వాళ్ళే అభ్యున్నతిగా వాళ్ళే ముందుకు పోతారు. కానీ మాకు వచ్చేది ఎప్పుడు ఇక మేము ఉన్న వాళ్ళం ఇట్లే ఉండిపోతున్నాం, అగ్రవర్ణాల్లో బీదలుగా ఇట్లే ఉండిపోతున్నాము, వాళ్ళు మాత్రం లబ్ధి పొందుతూనే వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇది 3-4 జనరేషన్లు పోవాలి వాళ్ళ రిజర్వేషన్? అయితే నేనేమన్నా అంటే 1-2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. రిజర్వేషన్స్ అమాంతం బెనిఫిట్ అయిన వాళ్ళకి తీసేద్దామంటే ఒక సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే ఇప్పుడు ఒక వివేక్ వెంకటస్వామి గారిని దృష్టిలో పెట్టుకొని తీసేస్తే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే నువ్వు టీచర్ అయినావు, నువ్వు ఒక దళితుడి, మాది కులస్తుడి, నువ్వు టీచర్ అయినావు. టీచర్ అయితే నువ్వు ₹50,000 ఆర్థికంగా వస్తుంది, బాగానే ఉంది. కానీ నువ్వు సామాజికంగా మాదిగ టీచర్వే, నువ్వు సామాజికంగా చాకలి టీచర్వే, నువ్వు సామాజికంగా మంగళ టీచర్వే. ఆయన మంగళాయన టీచర్ అయ్యిండు, కానీ మంగళాయన అయినందుకు నీకు సామాజిక గౌరవం లేదు. ఆర్థికంగా ₹50,000 జీతం రావచ్చు. సామాజిక గౌరవము నీకు ఉద్యోగం వచ్చినా రావట్లేదు. కాబట్టి నీకు రిజర్వేషన్స్ ఉండాలనేది ఉద్యోగస్తుల పిల్లలకు కూడా సామాజిక గౌరవంలో వెనుకబడిపోయారు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ కొనసాగాలి అనేది కూడా ఒక నైతిక వాదన ఉంది. ఆ నైతిక వాదన కూడా కరెక్టే అనిపిస్తుంది. మరొక పక్కన మిగతా అట్టడుగు వర్గాలకు కూడా రిజర్వేషన్ లేదనేది ఒక వాదన, అంటే ఇంకా వాళ్ళకు కూడా లేదని. ఇవన్నీ సమన్వయం చేయాలంటే ఇప్పుడున్న రూలర్సు, ఇప్పుడున్న పాలకులు వాటి అగాధాన్ని, వాటి గొడవల్ని
వాళ్ళు పెంచి పోషిస్తారు తప్ప మాలాంటి వాళ్ళ చేతికి రాజ్యం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలనో మేము జ్ఞానంతో చేసుకుంటాం సార్. అది ప్రస్తుతం మాత్రం ఈ పాలక వర్గాల ముందు ఏది పెట్టినా వాళ్ళు ఈ వర్గాలను ఎక్కడ చీల్చి మళ్ళీ ఏం చేస్తారు అనేది అదొక భయం అవుతుంది. విభజన ఎక్కువైతుంది అందుకని అంతే కదా, ఎక్కడ విభజన అయితే అది. ముస్లిమ్స్లో ఒక విభజన తెచ్చారు, మళ్ళీ అనగాన వర్గాలకు వర్గాల్లోనే క్రిమిలేయర్ అని మళ్ళీ ఒక డివిజన్ తేవచ్చు. ఇవన్నీ చేసిండు. ఇప్పుడు క్రిమిలేయర్ మీద మొన్న జడ్జిమెంట్ వచ్చింది, ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జి గారు రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు మరి క్రిమిలేయర్ అని అన్నాడు. ఆయనే క్రిమిలేయర్, అసలు ఆయనే ఒక జడ్జి కొడుకు, ఆయనే క్రిమిలేయర్. కానీ క్రిమిలేయర్కి పెట్టిండు. ఇప్పుడు ఆ ప్రతిపాదనల గురించి ఇప్పుడు మాట్లాడితే దేశంలో మళ్ళీ ఒక పెద్ద విభజన వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా పరిష్కరించాలనో ఒక సమన్వయంతో, కొంత వివేకంతో కొద్దిగా ఆలోచించి దీన్ని కంక్లూడ్ చేద్దాం ఒక క్వశ్చన్తో. లాస్ట్గా జనగణన మొదలైంది, ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అవుతున్నది. దీంట్లో బీసీల కులగణన చేర్చాలనేది డిమాండ్గా ఉంది. నాకు తెలిసి ఇంక ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో, మీకు అడ్రస్ ఉందా, నోటీస్లో ఉందా? జనగణనలో బీసీ లెక్కలు తీస్తున్నారా? తీయట్లేదు. అంటే ఫస్ట్ చేస్తున్నది ఇప్పుడు వాళ్ళు ఇది కదా, హౌస్ ఐడెంటిటీ చేస్తున్నారు. సెకండ్ టైం పెడతామంటారు కానీ నమ్మకం లేదు. రైట్. ఒకవేళ ఈ గుణగణన తీసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, తెలంగాణ మీరు ప్రత్యక్షంగా చూసారు, గణన జరిగింది, అందులో లేదు. దీంట్లో రిజర్వేషన్ 42% కోసమని వాళ్ళు ఎట్లా, ఏ ప్రాతిపాదికన పెట్టిరో ఎట్లా పెట్టారో తెలియదు. వాళ్ళు ఒక డిమాండ్గా మేనిఫెస్టోలో పెట్టిరు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రయత్నం చేసి ఏదో జీవోలు తెచ్చిర్రు, రాష్ట్రపతికి పంపిర్రు, ప్రధానికి పంపిర్రు, పార్లమెంట్కి తీర్మానం తీసి పంపిర్రు, ప్రయత్నాలు జరిగినాయి. దీన్ని అడ్డుకట్ట వేసింది అక్కడ రాజ్యాంగబద్ధంగా ఇది కొలమానం లేదు, 50% సెన్సెస్ దాటొద్దు అని చెప్పి, అది 3 టైర్ సిస్టమ్ ట్రిపుల్ టెస్ట్ దాటొద్దు అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసి దాని వల్ల కోర్టు కొట్టేసింది. ఇక్కడ సాధ్యం కాలేదు. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా మధ్యలో రాజ్యాంగానికి సంబంధించిన సవరణ సాధ్యం కాలేదు. 140 కోట్ల మంది జనాభా గల భారతదేశంలో ఈ సెన్సస్ అవుతుందా? సెన్సస్ అయితే రిజర్వేషన్లు పెరుగుతాయా? ఉన్న రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయా? ఇలాంటి ఆందోళన, ఒక టెన్షన్ ఇన్ సెన్స్ ఒక మైండ్లో ఒక ఆలోచన వస్తున్న సమయంలో సాధ్యమేనా ఇంకా బీసీలకు రిజర్వేషన్ రావడం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్? 140 కోట్లు కాదు, 1000 కోట్ల మంది జనాభా ఉన్న పాలకులు తలుచుకుంటే ఏ పనైనా అవుతుంది సిస్టంలో, గవర్నమెంట్ సిస్టంలో. ఇక్కడ కులగణన అనేది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, తిండి ఉందా లేదా అని బిడ్డల యొక్క డేటా తల్లికి తెలిసినప్పుడే తన దగ్గర ఉన్నది కరెక్ట్గా పంచగలదు. రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నారు, ఎంతమంది ఉన్నారో రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డల కౌంట్ తెలవాలా, బిడ్డల సంఖ్య తెలవాలా, బిడ్డలు ఎక్కడున్నారో తెలవాలా, బిడ్డలు ఎట్లా ఉన్నారో తెలియాలా. ఈ పొజిషను, లొకేషను, కౌంటింగ్, ఈ 3 తెలిసినప్పుడు తల్లి దగ్గర ఉన్న ఏది ఉన్నా అది డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు తల్లికి బిడ్డలు భారతదేశంలో 140 కోట్లు, తల్లి రాజ్యాంగం, రాజ్యాంగానికి బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలవాలి. అదే ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే తల్లికి బిడ్డలు ఎక్కడున్నారో తెలియాలి, ఎట్లా ఉన్నారో తెలియాలి, ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఇది తెలియదు కాబట్టే 70 ఏళ్ళు నాశనమైంది ఈ దేశం. బ్రిటిష్ టైంలో 1930 ఆ ప్రాంతంలో కౌంట్ జరిగింది, మళ్ళీ ఇప్పటి వరకు జరగలే. జరిగిందా దేశం కూలిపోతుంది, విప్లవం వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు 120 కోట్ల మంది ఉన్నారని తెలిపోతుంది. 120 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఈ దేశంలో, లేదా 110 కోట్లు లేదా 100 కోట్లు, 100 కోట్ల పైబడ్డ మాట ఇది. ఇంత జనాభా ఉన్నారంటే ప్రపంచం కూడా వీళ్ళ మీద వస్తుంది. 100 కోట్ల మంది పేదరికంలో, బిలో పావర్టీ, మధ్యతరగతి లోపు, విద్య, ఉద్యోగ, రాజకీయ ఏమీ లేని, సంపద వనరులు లేకుండా బతుకుతున్నది బీసీ ఎస్సీ ఎస్టీలు. భూమి రాజ్యంతో తులతూగుతున్నది అగ్రవర్ణాలని వరల్డ్ ముందు డివిజన్ అయిపోతుంది. ఈ ప్రజలకు కూడా చైతన్యం వస్తుంది, మరుసటి రోజు రాజ్యం వస్తుంది. కాబట్టి ఈ కులగణన చేయొద్దు అనేది బీజేపీ టార్గెట్. కానీ బీజేపీని ఓడించడానికి ఒక ఆయుధం కావాలి కాబట్టి కాంగ్రెస్ కులగణన అనే ఆయుధం ఎంచుకుంది. మరి కులగణన ఆయుధం కాంగ్రెస్ ఎంచుకున్నప్పుడు మరి జనం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయితాడు? రాహుల్ గాంధీ దుకాణంలో. మీరు సౌత్ ఇండియా గురించి మంచి వివరణ చెప్పారు. సౌత్ ఇండియా యాక్చువల్గా ప్రకాష్ రాజు ఈ మధ్య దక్షిణం అనేది వచ్చి మాట్లాడతాను. నేను చెప్తున్న ప్రకాష్ రాజుకి 50% మాత్రమే ఆయన రాజ్యాంగం అంబేద్కర్ విజన్ ఉంది ఆయనకి. రిమైనింగ్ 50% విజన్ అప్పర్ కాస్ట్ విజనే ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశం వెనుకబడిపోతుంది అన్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి, కర్ణాటకలో భూమి, రాజ్యం, సంపద అగ్రవర్ణాల చేతిలో ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ అప్పర్ కాస్ట్.
అతిపెద్ద ధనవంతుడు అప్పర్ డికే కాస్ట్. శివకుమార్, Yes. అవును. డికే శివకుమార్. ఉమ్. అక్కడి నుంచి కేరళ వస్తే కేరళ ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు బుడి సతీశన్. సతీశన్. కేరళలో రాజ్యము, సంపద, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ మొత్తం అగ్రవర్ణాల చేతిలో ఉంది. కేరళలో ముఖ్యమంత్రి అప్పర్ కాస్ట్. ఆంధ్రప్రదేశ్. తమిళనాడు విజయ్ వెల్లలార్ అనేటువంటి అతిపెద్ద ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ కమ్యూనిటీ ఇన్ రోమన్ క్యాథలిక్. వాళ్ళు, ఆయన పేరు, వాళ్ళ తండ్రి పేరు సేనాపతి ఆల్బర్ట్ రాబర్ట్. కాబట్టి ఆయన ఆ క్యాస్ట్ ఒక వెల్లలార్. తమిళనాడులో కూడా రాజ్యం, భూమి, సంపద, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ అంత పెద్ద అణగారిన వర్గాల పోరాటాలు జరిగినా కొంత బెనిఫిట్ అయ్యారు, కానీ మిగతాది మొత్తం అగ్రవర్ణాల చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరు విజయ్ 100% అప్పర్ కాస్ట్. అణగారిన వర్గాలకు సంబంధించిన వాడు అన్నవాడంత అమాయకుడు భూమి మీద ఎవరు లేరు. ఆయన దళిత్ కదా? నో దళిత్ కాదు సార్. మీరు సంబరాలు చేసుకున్నారు దళిత్ అని చెప్పి. పాప అమాయకులు సార్, ఏం చేద్దాం, వాళ్ళ గురించి బాధపడుతున్నారు రోజు 1 గంట సేపు. విజయ్ అప్పర్ కాస్ట్. విజయ్ మావాడు ఈరోజు విజయ్ వెల్లలార్ అనే ఇక్కడ వెలమారెడ్డి లాంటి ఒక కమ్యూనిటీ, వీళ్ళకన్నా పవర్ఫుల్ ఫ్యూడల్ కమ్యూనిటీ. వాళ్ళు అన్ని గ్రామాలలో భూస్వామ్య కులం, అది అగ్రవర్ణ కులం. వాళ్ళ అమ్మ ఒక బ్రాహ్మణ, వాళ్ళ తండ్రి ఒక వెల్లలార్ ఓసీ క్యాస్ట్. వాళ్ళు ఒక పొలిటికల్ రైవల్టీతో ఎదిగిన ఫ్యామిలీ. వాళ్ళు ఎంజి రామచంద్రన్, కరుణానిధి దగ్గర వాళ్ళ నాన్న అనేక అవమానాలకు గురై, అప్పర్ కాస్ట్లో ఏముంది, చిన్న అవమానం గురైతే అవమానం నుంచి కసి పగ తోటి వాళ్ళు ఊకినే డెవలప్ అవుతారు. మన అణగారిన వర్గాలకి అవమానం గురించి కూడా తెలియదు. అవమానం అంటే నవ్వుతారు మన వాళ్ళు, అంటే బానిసలు కాబట్టి. అందుకని ఇక్కడ ఆయన అప్పర్ కాస్ట్. సరే, అది అట్లా ఉంచండి. కర్ణాటక అప్పర్ కాస్ట్, కేరళ అప్పర్ కాస్ట్, తమిళనాడు అప్పర్ కాస్ట్, చంద్రబాబు నాయుడు ఆంధ్ర అప్పర్ కాస్ట్, తెలంగాణ రేవంత్ రెడ్డి అప్పర్ కాస్ట్ 5. 6వ పాండిచేరి కూడా అప్పర్ కాస్ట్. మరి ఇంతమంది అప్పర్ కాస్ట్ చేతిలో భూమి, రాజ్యం, సంపద, వనరులతో పాటుగా ఈ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రవర్ణాలు అయినప్పుడు ప్రకాష్ రాజ్ దక్షిణ దేశం ఏడనికి పడిపోతుంది. ఇదే మాటలు మాట్లాడితే అప్పుడప్పుడు పుస్తకాల మీటింగ్లకు ఆడికిడికి వస్తారు కదా ప్రకాష్ రాజ్. సినిమాలో కాదు విలను, నిజ జీవితంలో కూడా విలన్గా చూపిస్తాం అతన్ని. అంత జాగ్రత్తగా ఉండాలి ప్రకాష్ రాజ్. అది అంటే అందుకని 50% సోషల్ విజనే ఉంది ఆయనకి. ఓకే, అంతవరకు అప్రిషియేట్ చేద్దాం. రిమైనింగ్ 50% ఎప్పుడైతే సగం ఉంటే అది పెను ప్రమాదం. అందుకని దక్షిణ దేశంలో అణగారిన వర్గాలు వెనుకబడ్డరు, ఉత్తర భారతదేశంలో దక్షిణ దేశం కన్నా ఎక్కువ వెనకబడ్డరు. అంటే నువ్వు చూడాల్సింది నీ అణగారిన వర్గాల దృక్పథమే కానీ భౌగోళిక ప్రాంతం అంటే లెక్క తప్పైంది. అదే కదా తెలంగాణ ఉద్యమంలో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం అని అంటారు. తెలంగాణ అస్తిత్వం పోతుంది అని అంటే తెలంగాణ మేకకి, తెలంగాణ పులికి అస్తిత్వం కావాలంటే ఎట్లా? తెలంగాణ పులికి అస్తిత్వం కావాలంటే మేకను తినడానికి కూరలు కావాలనే అర్థం. తెలంగాణ అస్తిత్వం పోతుంది అంటారు. తెలంగాణ అస్తిత్వం పోతుంది అన్నప్పుడు తెలంగాణలో ఉన్న పులికి కూరలు బలంగా ఉండాలని అర్థం. తెలంగాణ పులికి కూరలు బలంగా ఉండాలంటే వర్గాల ఆధిపత్యం కోల్పోతామని వీళ్ళు అనుకుంటున్నారు. అదేనా? అందుకనే అస్తిత్వం భౌగోళిక ప్రాంతానికి ఎప్పుడూ అన్వయించవద్దు. భౌగోళిక ప్రాంతంలో ఉన్న మనిషిని చూడాలా, ఏ మనిషి ఏంటి అనేది. కీపింగ్ దిస్ రిజర్వేషన్స్ అసైడ్, ధర్మ సమాజ్ పార్టీ, సో ఒకప్పుడు మీరు బీఎస్పీ పార్టీలో కాంశీరామ్ గారి ఆలోచనలు, తర్వాత అంబేద్కర్ గారి ఆలోచనలతో ఆయన అడుగుజాడలో ముందుకెళ్ళిన వ్యక్తి. ధర్మ సమాజ్ పార్టీ పుట్టింది. ధర్మ సమాజ్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఏంటి ఇది పొలిటికల్ పార్టీ, పోటీ చేస్తున్నారు, అక్కడక్కడ పోటీ చేస్తున్నారు. మీరు పార్టీ పెట్టి నాకు తెలిసిన నా ఐడియా ప్రకారం 5-10 ఏళ్ళు, మొన్న 3 years బ్యాక్ రైట్. అంటే మీరు పాదయాత్రలు చేస్తున్న సమయంలో పార్టీ లేదు, అప్పటికి పార్టీ లేదు. సో 3 ఏళ్లలో ఒక ఎలక్షన్ అయిపోయింది. సో ఏంటి పొలిటికల్ పార్టీ ఏ రకంగా అప్గ్రేడేషన్లో ఉంది, ఏ రకంగా ముందుకు పోతున్నారు? బేసిక్ పాయింట్ ఏంటంటే ధర్మ సమాజ్ పార్టీ మొదటి ఎన్నికల్లో అప్పుడే పెట్టాము. పెద్దగా రిజల్ట్ రాలేదు, పెద్దగా ఓట్లు కూడా రాలేదు. పార్టీ పెట్టడం జరిగింది. కానీ ఇదే ఆలోచన, ఇదే ఫైట్, ఇదే మా పోరాటం, ఇంతకాలం పోరాటం. ఏ బీహార్లో, యూపీలోనో, ఏ ఒరిస్సా పైనుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అటువైపు నార్త్ ఇండియాలో మేము చేసిన పోరాటమే అటు చేసి ఉన్నట్టయితే మాట చెప్తాను. అక్కడ ఓటు అమ్ముడు పోవటం, ఓటు కొనుక్కోవడం చాలా తక్కువ కదా. ఈ పోరాటమే అక్కడే, ఈ క్యారెక్టరైజేషన్ అక్కడే వెలివేట్ అయినట్టయితే ఈ పార్టీకి సగం రాజ్యము, పూర్తి రాజ్యము వచ్చేది. ఇక్కడ హయ్యెస్ట్ మార్కెట్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఈ మార్కెట్లో మొత్తం కమర్షియల్ పాలిటిక్స్, ప్రతి మనిషికి సేలబుల్ రేటు, దళారీ సిస్టమ్, ఇదంతా ఉన్నది మార్కెటింగ్లో. మేము వెనుకబడ్డది నిజం. అయినా
వెనుకబడేది నిజమైనంత మాత్రాన యుద్ధం ఆపొద్దు, లక్ష్యం చేరాల్సిందే. కాబట్టి మేము బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీగా అన్ని పార్టీలలో ఉన్న బీసీ/ఎస్సీ/ఎస్టీలకి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, రాజ్యాధికార చైతన్యం, రాజ్యాంగ హక్కులు, వీటన్నింటి కోసం బీసీ/ఎస్సీ/ఎస్టీ 4 కోట్ల మందిని అడ్రస్ చేస్తున్నాం. తెలంగాణలో 4 crores బీసీ/ఎస్సీ/ఎస్టీలు, మత మైనారిటీలు. ఈ 4 కోట్ల మందిని బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ అనే ఒక ఐడియాలజికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసం, సామాజిక న్యాయం కోసం, రాజ్యాధికార చైతన్యానికి ఒక పెద్ద మూమెంట్ జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆవిర్భావం చేసి, లాస్ట్ ఇయర్ అంటే 1.5 years అవుతుంది, ఆవిర్భావం చేసి దాని మీద నుంచి ఒక రథయాత్ర, అది రేపు జగిత్యాల సభతోటి అయిపోతుంది. ఆ రథయాత్ర అంటే జగిత్యాలలో మళ్ళీ కరీంనగర్లో ఎంటర్ అయింది. ఇంత పెద్ద రథయాత్ర ద్వారా బీసీ/ఎస్సీ/ఎస్టీలు ఏ పార్టీలో ఏ సంఘంలో ఎక్కడ ఉన్నా బీసీ/ఎస్సీ/ఎస్టీలకు ఒక ధర్మం ఉంది, ఒక రాజకీయ మార్గం ఉంది, ఒక లెగసీ ఉంది. జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, ఇట్లా ఈ ఐడియాలజికల్ భావజాలాన్ని ఫ్లోట్ చేస్తూ రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతూ సోషల్ జస్టిస్ అండ్ పొలిటికల్ పవర్ కోసం ఒక పెద్ద మూమెంట్ జరుగుతుంది. ఆ మూమెంట్లో నుంచి మేము బీసీ/ఎస్సీ/ఎస్టీలకి రాజ్యాన్ని తీసుకురావచ్చేటువంటి ఒక పెద్ద ప్రణాళిక. సరే, మూమెంట్లు ప్రజా సంఘాలుగా లేకపోతే మీలాంటి యాక్టివిస్టులుగా మూమెంట్లు వస్తూనే ఉంటాయి, మూమెంట్లు స్ట్రెంత్ పోతూనే ఉంటాయి. ఈ మూమెంట్ ద్వారా అనేక సమస్యలు. పార్టీ విషయానికి వస్తే లీడర్ బేస్డ్ పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. అవును, లీడర్ బేస్డ్, క్యాడర్ బేస్డ్ రెండు కలిపి ఉంటాయి మాది. అంటే మీ దాంట్లో విశారదన్ మహారాజ్ గారే ఒక సింగిల్ ఎంబ్లమ్. ఇప్పుడు ఈ ఫోటోలో చూసుకున్నా కూడా, సరే ఇది బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ పోస్టర్ అయినా కూడా విశారదన్ మహారాజ్ గారే ఉన్నారు. సో క్యాడర్ బేస్డ్గా ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి పార్టీలో? ఏ పార్టీకైనా అంతే ఉంటారు సార్. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా లీడర్ బేస్ తోటే నడుస్తుంది. అవును, ఆఫ్ కోర్స్. లీడర్ బేస్ తోటే నడుస్తుంది. 3 సంవత్సరాల కాలంలో క్యాడర్ ఎట్లా బిల్డ్ చేయగలిగారు? తర్వాత మీ సెకండ్ క్యాడర్ ఎట్లా ఉంది, అంటే ఏ స్థాయిలో ఉంది అనేది ఒక చర్చ. ఎందుకంటే మీరు పోటీ చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలు చేయాలంటే విశారదన్ మహారాజ్ గారు అన్ని నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి కాలేరు కదా. కాలేడు. కేసీఆర్ లీడరే కదా. అవును, కేసీఆర్ కాకుండా ఎవరైనా ఉన్నారు అందులో? కేటీఆర్ వారసత్వం, అది వారసత్వం లేండి, అది వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు వాళ్ళకి వారసత్వంతో ప్రిపేర్ చేసుకుంటున్న లింక్. అది ఏ పార్టీకైనా సింగిల్ లీడర్. ఏదో మహేష్ గౌడ్ ఉండొచ్చు, దానికి రేవంత్ రెడ్డి, దీనికి కేసీఆర్, అంతే. వాళ్ళకి ఎట్లనో ప్రజాస్వామ్యంలో పార్టీలకి అంతే. మేము కూడా స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అయింది మొత్తాన్ని ఎగ్జిబిట్ చేయం కదా. ఈ మధ్యలో కవిత కూడా తెలిసినట్టున్నారు కదా. కవిత గారు కూడా బీసీ సంబంధించి రిజర్వేషన్ కోసం పోరాడుతున్నట్టున్నారు. తను ఈ పార్టీ పెట్టక మునుపు కూడా నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు, బట్ పూలే ఫ్రంట్ అనేది పెట్టినట్టు, యునైటెడ్ పూలే ఫ్రంట్, సారీ యూపీఎఫ్ పెట్టి కొంతమంది ఉద్యమకారులని బీసీ ఆలోచనలతో వాళ్ళని ఏకం చేసి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలని వాళ్ళని కొన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఐడియాలజికల్గా మీకు ఈ మూమెంట్లో క్యాచ్ అప్ అయ్యారని మీకు కవిత గారితో కలిసారా? అసలు కవిత గారితో మీ స్నేహం ఎట్లా చూడాలి? అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే, మేము తెలంగాణలో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ తరఫున ఓకే సామాజిక న్యాయం, రాజ్యాధికారం గురించి ఒక పెద్ద మూమెంట్ చేస్తూనే ప్రజా సమస్యల గురించి విస్తృతంగా పనిచేస్తున్నాం. అంటే అపరిష్కృతంగా, రాజ్యాంగ ఫలితాలు అందకుండా ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లో తెలంగాణలో 12,000 గ్రామాలు మగ్గిపోతూనే నలిగిపోతున్నాయి. ఇది ఒక ఫ్యూడల్ సిస్టమ్ తెలంగాణ గడ్డ. ఇంకా భూమి సమస్యలు, భూములు అనేక రూపాల్లో అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నాయి. ఆ భూములు అణగారిన వర్గాలకు రాకుండా అడ్డుపడడం, భూ సంస్కరణలు క్లియర్ కట్గా అమలు కాకపోవడం, భూస్వామ్య తన వారసత్వం కింద అనేక రూపాల్లో భూమిని దాచిపెట్టుకోవడం, భూమి అందరికీ డిస్ట్రిబ్యూట్ కాకపోవడం అనేది పెద్ద అపరిష్కృత సమస్య. అట్లా తెలంగాణలో భూమి ఒకటే కాదు, ప్రజల కనీస అవసరాలు కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక పక్కన బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రథయాత్ర చేస్తూనే ప్రతి విలేజ్లో సమస్యలను మాకు పెద్ద మీడియా లేదు, మీలాంటి లేదు, ఒకరిద్దరు తప్ప. అలాంటి సందర్భంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను అనేక రాజకీయ పార్టీలకి నా వంతుగా ఒక పొలిటికల్ పార్టీగా లేదా ఒక సంఘంగా, ఒక సామాజిక ఉద్యమంగా ఒక సమస్య పరిష్కారం కోసం అనేక పార్టీలని మీరు కూడా రండి అంటాం. పాలక పార్టీ మీద ఫైట్ చేసినప్పుడు మిగతా పార్టీలు కూడా ప్రజా సంఘాలు పార్టీలు అట్లా 2-3 ఇష్యూస్ ఉన్నప్పుడు అనేక పార్టీలకు చెప్పినప్పుడు ఎవరో ఒకరిద్దరు స్పందించారు. మేడం గారు, కవిత గారు కూడా స్పందించారు, వచ్చి 2 ఇష్యూస్లో పాల్గొన్నారు. ఆ ఇష్యూస్ కూడా బాగానే సక్సెస్ అయినాయి. ఆ సంఘటనల రీత్యా మాత్రమే వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అంటే తన ఆలోచన మీరు విశ్వసిస్తున్నారా? ఎందుకంటే మీరు కొన్ని మూమెంట్స్ తీసుకొని కొన్ని సంవత్సరాల పాటుగా పాదయాత్రల రూపంలో అనేక రకాలుగా మీరు వెళ్తున్నారు కాబట్టి, తను
మీరు అన్నటువంటి భాషలో చెప్తే తన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన బిడ్డే. Hmm. ఆవిడ బీసీ రిజర్వేషన్లు పెరగాలని, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి సాధించాలని, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి తన మాటల్ని మీరు విశ్వసిస్తున్నారా? 2 పాయింట్లు. Hmm. నేను వారిని 2-3 సమస్యలకు ఆహ్వానించినప్పుడు నేను వారి యొక్క తాత్విక పునాదుల ఆధారంగా ఏం పిలవలేదు. ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు ఉత్సాహవంతంగా ఉంటారు, సమస్య కోసం గట్టినే ఎవరైనా కొత్తగా ప్రారంభిస్తున్నప్పుడు వస్తారని ఆశించి నేను వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత పరిణామ క్రమంలో వారి యొక్క సిద్ధాంతం మీరు చెప్తున్న సమాజంలో మనం కనిపిస్తున్న వాతావరణం, వినిపిస్తున్న వాతావరణంలో వారు సామాజిక న్యాయానికి కట్టుబడిగా లేదా రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ పట్ల పోరాడే ఆలోచనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ ఆచరణాత్మకంగా వారు నిలబడితే తప్పకుండా అది ఆహ్వానించదగ్గ పరిణామం. 100% ఎవరైనా ఒక ఫైట్ చేసిన అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మీరు నమ్ముతున్నారా ఆ పోరాటాన్ని? బికాస్ మీరు అట్టడుగు వర్గాల సామాజిక వర్గాల నుంచి వచ్చారు, మీరు కూడా అణచివేతకు గురయ్యారు కాబట్టి మీకు ఆ ఫైట్ తెలుసు, ఆ స్పిరిట్ తెలుసు, ఆ రకంగా పోతున్నారు. లేదా ఇంకెవరైనా పార్టీలు పెట్టినా, ఇంకెవరైనా సంఘాలు పెట్టినా ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ ఫీల్ తెలుసు కాబట్టి పోతున్నారు. సో మీ ప్రకారంగా తను పుట్టుకతోనే గోల్డెన్ స్పూను, వాళ్ళ నాన్న అప్పటికే ఏమంటారు ఎమ్మెల్యే, తర్వాత కేంద్ర మంత్రి, రకరకాల అయ్యారు కాబట్టి తన ఫైటింగ్ స్పిరిట్ మీకు ఏమనిపిస్తోంది? మీరు బిలీవ్ చేస్తున్నారా తను నిజంగానే ఎస్ ఈ వర్గాల కోసం పోరాడుతున్నారనే భావన మీలో ఉందా? ఒకటి ఏంటంటే ఇప్పుడు జయలలిత అప్పర్ కాస్ట్, బీసీ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం మీద అప్పర్ కాస్ట్గా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి బీసీలు కూడా ఈరోజు తమిళనాడులో దేశవ్యాప్తంగా 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టించిందనే ఒక కృతజ్ఞత, ఆ రకమైన రెస్పెక్ట్ తన మీద ఉంది. మండల్ కమిషన్ అమలు చేసిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మరి రిజర్వేషన్స్ విషయంలో అది కూడా మనం చూసినాం. కవితను జయలలితతో పోలుస్తున్నారా? నేను పోల్చట్లేదు, నాది పూర్తి కావాలి. మండల్ కమిషన్ అమలు చేయడంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని బీసీలు గౌరవిస్తున్నారు, ఆ మేరకు ఓకే. నేనేమన్నంటే ఇప్పుడు కవిత గారు తాను చెబుతున్నటువంటి సామాజిక న్యాయం, రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్ల పోరాటం, మరో రిజర్వేషన్ల పోరాటం తాను ప్రతిపాదిస్తూ మాట్లాడుతున్న ఆచరణ గీటురాయిగా చూద్దాం మనం. తన ఆచరణాత్మక, తన యొక్క ప్రాక్టీస్ని బట్టి దాన్ని కొలమానంగా చూసి మనం మాట్లాడాలి. 100% మనం మంచి చేస్తుందని ఆశిద్దాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఆరోపణ నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే 1-2 సంఘటనలలో పోరాడినంత మాత్రాన దాన్ని ఆ విధంగా చూడడం అనేది 100% రాంగ్. నేను దాన్ని ఒప్పుకోను. అలాంటి అవసరత లేదు, అలాంటి మూమెంటు, అలాంటి పర్సనాలిటీ కాదు అది. ఎందుకంటే మొదటి నుంచి కాన్స్టిట్యూషన్ బ్రాటప్లో పెరిగిన వాళ్ళు, అవసరత లేదు. అలాంటి ఆలోచన కూడా నా దగ్గరికి రానియండి నేను. దట్స్ ఆల్. రైట్. పొలిటికల్ పార్టీగా డెఫినెట్గా నిధులు కావాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కార్యక్రమాలు చేస్తారో చూస్తున్నాం. నాకు తెలిసి మీకు పబ్లిక్లో పోతే సరిపోతుంది, మీకు అంతటి స్థాయిలో అంతటి ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ పెట్టకపోయినా కూడా, ఎందుకంటే మీ ప్రోగ్రాంలు చూస్తుంటాం కాబట్టి. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా, అగ్రవర్ణాల పొలిటికల్ పార్టీ కూడా డెఫినెట్గా అట్టడుగు వర్గాలు స్టార్ట్ చేసిన పొలిటికల్ పార్టీలు ఒకప్పుడు బీఎస్పీ ఫేస్ చేసిందే, తర్వాత కొత్తగా పుట్టిన ఒక చిన్న చితక పార్టీలు ఫేస్ చేసిందే. సో విశారదన్ మహారాజ్ గారు ఏంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసి ఆ పొలిటికల్ పార్టీలతో కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఏం కావాలని కోరుకున్నారు ఈ 3 yearsలో? ఏం కావాలి? ఒకటి మనోజ్ భాయ్, ఒకటి ఫైనాన్షియల్ అంటున్నారంటే ఇప్పుడు ప్రజల మీద నడిచే రాజకీయం, ప్రజల కోసం నడిచే రాజకీయం. ప్రజల్ని పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రజల్ని పార్టిసిపేషన్ చేయడం అనేది ఒక విప్లవం. ప్రజల్ని పార్టిసిపేట్ చేపిస్తున్నాం అంటే వాళ్ళ రూపాయి ఉంటుంది, వాళ్ళ తలకాయ అందులో ప్రవేశిస్తుంది. అంటే వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ భౌతిక ప్రజెంటేషను, వాళ్ళ రూపాయి అంటే పబ్లిక్ మూమెంట్ కాబట్టి. డబ్బుతో ఏం పని ఉంటుంది? ఇక డబ్బుతో అవసరత ఏముంటుంది? ఏముండదు కదా. అది మేము చేస్తున్న పని. అంటే డబ్బు వీళ్ళతో కాంపిటేటివ్ అవుతారా అని అంటే, డబ్బులు సేకరిస్తాం, ప్రజల్ని సేకరిస్తాం, రేపు ఇంకొంత కావాలంటే ఇంకొంత సేకరిస్తాం. మా దాంట్లో ఇందాక అనుకున్నాం కదా, రాజ్యాంగం ద్వారా బెనిఫిట్ అయ్యి, రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయిన అనేక వర్గాలు ఉన్నారు సమాజంలో. వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు డెఫినెట్గా మాకు కావాల్సిన వనరులు వస్తాయి.
కాంశీరామ్ గారి ఆలోచనలతోనే మీరు డిఎస్పీని అవును, స్థాపించారు. అవును. ఆలోచన ఒకటే, ఉమ్, బిఎస్పీ అయినా డిఎస్పీ అయినా రెండు ఉమ్, ఆలోచనలు ఉమ్, ఒకటే. మీరు బయటకు వచ్చేసారు. ఉమ్. సో ఐ డూ వాంట్ బయటికి డెఫినెట్లీ రాలేదు. నేను డిఎస్పీ కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ కాంశీరామ్ మరణం తర్వాత కొంతకాలం చూసి కాంశీరామ్ గారి యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ ఇంకా అవుతాయేమోనేమో. పూర్తిగా ఇంప్లిమెంట్గా కావడం అనేది ఒకటి. ఇక కాంశీరామ్ గారి యొక్క పొలిటికల్ థియరీ సక్సెస్ కావాలంటే తెలంగాణలో కొంత కల్చరల్ రెవల్యూషన్ రావాలి అని, సోషల్ కల్చరల్ మూమెంట్ ఇంకా నడవాలి. ఇక్కడ మైండ్ సెట్ వేరే ఉంది, ఐడియాలజికల్ కాకుండా మెటీరియలిజం ఉంది అంతా. ఇక్కడ కొంత అక్కడ స్పిరిచువల్ రెవల్యూషన్ రాబట్టి, స్పిరిచువల్ రిలీజియన్ కాకుండా అక్కడ సాంస్కృతిక ఉద్యమం, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, దానికి సంబంధించిన కబీర్, సంత్ రవిదాస్ వీళ్ళ భావాలతో అక్కడ ఉన్న చమ్మార్స్, అణగారిన వర్గాలలో ఒక శక్తివంతంగా తయారయ్యారు. అలాంటి మూమెంట్స్ ఇక్కడ లేవు. ఏదో బ్రహ్మంగారి మూమెంట్ కొంత శూద్రులను కదిలించింది, వీరబ్రహ్మంగారి ఉద్యమం. అట్లాంటి వీరబ్రహ్మంగారి లాంటి ఉద్యమం కొంత కావాలి ఇక్కడ. అలాంటి వీరబ్రహ్మంగారు లాంటి ఉద్యమం అంటే ఉత్తర భారతదేశంలో కులానికి ఒక వీరబ్రహ్మంగారు ఉన్నారు. ప్రతి కులాన్ని బ్రాహ్మణీయ సంఖ్యల నుంచి విముక్తి చేసిన స్పిరిచువల్ రిలీజన్, మత ప్రజాస్వామ్యాన్ని కోరేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కోరే బాబాలు కావచ్చు, గురువులు కావచ్చు, సంతులు కావచ్చు, అట్లా అనేక మంది ఉన్నారు. అట్లాంటి ఒక కల్చరల్ రెవల్యూషన్ తెలంగాణలో లేదు. దాని ద్వారా సోషల్ సిస్టంలో తిరుగుబాటు చేసే గుణం రాలేకపోయింది అనేది. దాంతో మేము కొంత సోషల్ కల్చరల్ మూవ్మెంట్ చేసుకుంటూ అట్లా పొలిటికల్గా వచ్చినాం. ఓకే, బిఎస్పీ తర్వాత కొంత సరే, బిఎస్పీ అతనిలో ఉన్నది, ఇక్కడ గెలిచే సందర్భాలు ఉన్నాయి. 2014లో కూడా ఇక్కడ సీట్లు సాధించి, ఉదాహరణకి ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళని సాధించి మన మంత్రి పదవిలో తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని కాదనలేం. కానీ కొంత బిఎస్పీ అనేది ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, అరే ఏదో నడుస్తున్నదిలే అనే ఒక ఆకర్షితమైంది అయితే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీ తర్వాత నుంచి అయింది. సో ఆ తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ బిఎస్పీ డౌన్ఫాల్ అయిపోయింది. సో ఏంటి ఆయన స్విచ్ అవడం ఎలా చూస్తున్నారు ఐడియాలజికల్గా? ప్రవీణ్ కుమార్ రిజల్ట్ తెచ్చిండా లేదా పక్కన పెడితే, ఆయన పర్సనాలిటీ పార్టీలో రాకముందు బిగ్ పర్సనాలిటీ, ఐపీఎస్ క్యాడరు, ఆఫీసరు, స్పెషల్ వర్క్ చేసిండు. కాబట్టి ఆయన పార్టీలోకి వచ్చినాక ఆ పార్టీలో ఆ ఫేస్ తోటి పార్టీ కూడా, బీజేపీలో కూడా అనేక పెద్ద పెద్ద క్యారెక్టర్స్ వచ్చే బీజేపీని అట్లా పెంచారు. అట్లా అంతే తప్ప పార్టీ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకే స్థితిలో ఉంది అంతే. అంటే ఆయన ఐడియాలజికల్ మార్చుకొని ఎవరి మీద పోరాటం చేసిండో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇంకా అది ఆ టాపిక్ ఎన్నిసార్లు మాట్లాడతాం. ఇక ఆయన రాజకీయ పరిస్థితులు అట్లున్నాయి. అంటే మీకు ఆయనకి ఏమైనా పర్సనల్ ఇంటెన్షన్లు, గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, వ్యక్తిగతంగా మిత్రుడే అంతే. ఐడియాలజికల్గా వారు ఉంటుంది. ఓకే, ఎటువంటి ఐడియాలజికల్ వారు? అంటే ఆయన కూడా ఇదే రకంగా రిజర్వేషన్ల కోసం అంటారు, లేకుంటే అట్టడి వర్గాల కోసం మాట్లాడుతుంటారు కదా అప్పుడప్పుడు? ఒక్కొక్కరు ఒక్కొక్క శిబిరంలో, ఒక్కొక్క వర్గంలో రిఫార్మ్స్ కొంతమంది కోరుకుంటారు, కొంతమంది ట్రాన్స్ఫార్మ్ కోరుకుంటారు. చిన్న చొక్కాకి మాస్క్ వేయాలని ఒకళ్ళు అనుకుంటారు, చొక్కా మారవాలని అనుకుంటారు. రకరకాలు ఉంటారు. బస్ ఎడిపోతుంది అంటే అప్పటికప్పుడు బస్ ఎడిపోతుందని ఒక ఆయన సహాయం చేస్తాడు, బస్ బోర్డు చదువుకోలేక. ఇంకొక ఆయన అసలు 4 అక్షరాలు నేర్పిస్తే శాశ్వతంగా బస్సు ఎడిపోతుంది. అంటే ఆ వర్గాలు ఎక్కడున్నా కూడా అందరూ పోరాడేది ఒకే కాజ్ కోసం అంటారు మీరు? ఒకే కాజ్ కోసమే అయినప్పటికీ, మార్గాలు వేరైనప్పటికీ ఇక్కడ ఏముంటుందంటే ఐడియాలజికల్గా టోటల్ రెవల్యూషన్ అయితే సిస్టమే మారిపోతుంది. సిస్టమే మారిపోయే వాతావరణం కావాలి మనకి. అంతే తప్ప ఇప్పుడు మరి రకరకాల శిబిరాల్లో ఉన్నప్పుడు మనం కోరుకొని అంబేద్కర్ ఎట్లా సక్సెస్ అవుతాడో మనమే. అంటే మీరు అంటున్న శిబిరాలు పొలిటికల్ పార్టీలే కాదు, సంఘాలు కూడా ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓ సంఘం పెట్టుకొని, సరే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇండివిజువల్ బిలీఫ్, అది వాళ్ళు పోరాడతలేరు అని మనం చెప్పలేం. వాళ్ళ కాజ్ ఒకటైనా కూడా ఓ 10 సంఘాలు పెట్టుకొని 10 దారుల్లో వెళ్తే ఈ మెయిన్ కాజ్ అనేది అంతటి స్పిరిట్తో ఫైట్ చేయగలుగుతున్నారా? మీరు అంటున్నట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మీరు ఒకటి ఏర్పాటు చేశారు, మీతో పాటు కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది, కలిసి రాని వాళ్ళు వాళ్ళంటూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇంకొకరేమో డైరెక్ట్గా నేను పెట్టిన పార్టీ ఉన్నది, నా పార్టీ బీసీల కోసం అని ఒక పార్టీని ఏర్పాటు చేయడం. ఇన్ని రూపాల్లో, ఇన్ని డైవర్సిఫికేషన్ అనాలి దీన్ని, ఇంత డైవర్సిఫై అయిపోయి మూమెంట్ నడుస్తూ ఉంటే ఆ స్ట్రెంత్ అవుతుందా? నేనేమంటున్నానంటే లక్ష్య ఛేదన దిశగా పార్టీలు, సంఘాలు లేనప్పుడు వేల సంఘాలు అప్పుడే పుడతాయి. అందులోంచి ఏదో ఒక సంఘం లక్ష్యానికి దగ్గరగా పోతున్నప్పుడు ఈ విడిపోయిన సంఘాలు అన్నీ కూడా ఆల్మోస్ట్
విలీనమన్న అయితే దాంతో, లేకపోతే అంతరించిపోతాయి. ఎందుకంటే బీఎస్పీ ఉత్తర భారతదేశంలో అనేక లల్లు ప్రసాద్, ములాయం సింగ్ అట్లా కొన్ని సక్సెస్ అయినాయి. సక్సెస్ అయినప్పుడు ఈ వందల వేల పార్టీలు సంఘాలన్నీ కూడా వాళ్ళతో వచ్చి జాయిన్ అయినాయి. కొన్ని అంతరించిపోయినాయి. ఇక్కడ ఏ లక్ష్యం వైపు పోవటం లేదు కాబట్టి తలా ఒక సంఘం పుడుతూనే ఉంటుంది. అంటే వీటి లక్ష్యాలు లేవా ఈ సంఘాలకి? లక్ష్యాలు పెట్టుకున్న దిశగా లేవు. దిశగా అంటే ఆ ధ్రువం వైపు పోవడం లేదు. పోవడానికి సైద్ధాంతిక బలం, విప్లవ సామర్థ్యం, భావజాల సంపద ఇవి లేకపోవడం కావచ్చు, భౌతిక పరిస్థితుల్ని దాటలేకపోవచ్చు, భయంతో రాజీ పడవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఆదర్శంగానే బయలుదేరుతారు. ఏ మనిషి అయినా మంచి జరగాలని కూడా, దేశాన్ని అమ్మాలని ఎవడు ప్రణాళికతో రాడు. కానీ ప్రాసెస్లో మనిషి నిలబడగలగడమే ఇక్కడ బేసిక్ పాయింట్. సో కొంతమంది అంటే నా ఫ్రెండ్స్లో కానీ, ఉస్మానియా క్యాంపస్ నుంచి కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కొన్ని కొన్ని అభిప్రాయాలు నేను తీసుకున్నప్పుడు, నా ఏమంటారు ఈక్వల్ ఐడియాలజికల్తో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, మంత్రుల పేర్లు నేను చెప్పాను కానీ కొంతమంది మంత్రులు కానీ గతంలో పీసీలుగా చేసిన మంత్రులు ఉన్నారు, ఎస్సీలుగా చేసిన మంత్రులు ఉన్నారు, ఎస్సీలుగా చేసిన మంత్రులు ఉన్నారు, ఇప్పుడు అదే సామాజిక వర్గాల నుంచి మంత్రులు ఉన్నారు. ఈ సంఘాలు ఆ మంత్రులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఎప్పుడైనా ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఫ్లక్చువేట్ అయితే ప్రొటెక్ట్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత కార్యక్రమాల పేరు డబ్బులు తీసుకొచ్చుకోవడం కోసం తప్పితే ఆ సంఘాలు ఆ మంత్రుల ప్రొటెక్షనే కానీ ఆ వర్గాల ప్రొటెక్షన్ కాదని ఒక భావన కలుగుతున్నది పబ్లిక్లో, కామన్ మ్యాన్లో, నాలాంటి కొంతమంది వ్యక్తుల ఆలోచన. పెద్ద ఆశ్చర్యం ఉంది అందులో. ఆశ్చర్యం ఉంది. మీకు ఉస్మానియాలో ప్రతి ఒక్కడికి ఒక సెల్ ఉంటుంది. ఆడ దుకాణం ఎవరినో ఒక పొరను పట్టుకుంటాడు, ఉస్మానియా బ్రాండ్ కావాలి వానికి. అట్లాంటి సెల్స్ పెట్టుకుంటారు ఆడ ఉస్మానియాలో. పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తారు. ఉస్మానియాలో రియలిస్టిక్ రాడికల్గా ఆలోచించే ఒక విప్లవాత్మక విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళ మార్కెట్ తోటి వాళ్ళకున్న క్యారెక్టర్ పోతుంది. సరే, అక్కడ ఉస్మానియా సంఘం పక్కన పెడితే ఇక్కడ మంత్రులను ప్రొటెక్ట్ చేసే సంఘాలు ఉన్నాయా? మస్తు ఉన్నాయి. అదే పని వాళ్ళది. అట్లా అలాంటప్పుడు మరి ఏ మూమెంట్ ఎవరిని నమ్మాలి? పబ్లిక్ ఎవరు అంటున్నా? లక్ష్యం అయిపోతున్నప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. సరే, ఇప్పుడు కేసీఆర్ మంచి చేసిండా చెడు చేసిండా పక్కన పెడితే 100 తెలంగాణ ఉద్యమాలు ఉన్నాయి ఆనాడు. కేసీఆర్ ఎందుకు ఫేమస్ అయ్యాడు? ఎందుకు అంటే ఆ దిశగా భౌగోళిక తెలంగాణ సాధనలో ఆయన ఛాంపియన్గా ఉన్నాడు. కాబట్టి మిగతా అంతరించిపోయిన అతనిదే సక్సెస్ అయింది కదా. ద సేమ్ టైం సామాజిక తెలంగాణ కోసం లేదా రాజ్యాధికారం కోసం రియలిస్టిక్గా ఫైటర్ ఎవరైనా నిలబడితే డెఫినెట్గా మిగతా మొత్తం కనెక్ట్ అయిపోతాయి మ్యాగ్నెట్ లాగా. లేదా వద్దనుకుంటే వాళ్ళు అంతరించిపోతారు. ఆ దిశగా అయితే మేము ప్రయాణం చేస్తున్నాం. కాలం సమాధానం చెప్పాలి, వేచి చూడాలి. సో తెలంగాణ ప్రజెంట్ గవర్నెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటో ఒక మాటలో చెప్పండి. ఎప్పుడైనా కూడా అభిప్రాయాలకి ఏముండదు. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వీళ్ళు తెలంగాణ అగ్రకుల భూస్వామ్య శక్తులు. వాళ్ళ భూస్వామ్య వర్గాలని, వాళ్ళ భూస్వామ్య కులాలని, వాళ్ళ క్లాస్ని, వాళ్ళ ఆర్థిక రాజకీయ శక్తిని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి పెట్టుకున్న పార్టీలు. 90% ప్రజలకి ఏదో తాయిలాలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ బతుకుతుంటారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఒక అతి భయంకరమైనటువంటి ఒక భూ కామాంధుడు. అంటే ఇతని భూమిని వ్యాపారంగా మార్చి, భూమిని 1,00,000 ఎకరాల భూమిని అనేక పేర్లతో సేకరించి ఎక్వియేషన్ చేసి దాన్ని ఇండస్ట్రియలిస్టులకు కానీ మరొక రూపంలో కానీ అణగారిన వర్గాలకు భూమి ఉండొద్దు, అది వ్యాపార వర్గాల చేతిలో ఉండాలి. కాబట్టి ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి దగ్గర అణగారిన వర్గాల భూముల్ని ఆయన సర్వే చేసి తీసుకుంటాడు. అది ఏ ప్లేస్ కన్నా పోండి, మీరు ఎక్కడ పోయినా. ఆనాడు ఏమైనా ఇందిరాగాంధీ ఇచ్చిన అంతకుముందు ప్రైవేట్ యూజ్ కోసం భూములు ఏదో ఒక రూపంలో ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాడు. లేకపోతే ఇంకోటి హిల్ట్ ప్రాజెక్ట్ అంటే దానికి, లేదంటే ఇండస్ట్రీ టార్గెటెడ్ గా అణగారిన వర్గాలు చూపిస్తా అంటనా. మీరు వస్తే నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఆయన ఎక్వియేషన్ చేస్తున్నాడు, ఎక్కడ భూసేకరణ చేస్తున్నాడు, ఏ వర్గాల భూములు ముట్టుకోవడం లేదు. బీసీ ఎస్సీ ఎస్టీల భూముల మీదనే పడ్డారు. కాబట్టి అది అన్యాయం అని చెప్తున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకేముంటుంది, అంతకన్నా ఏముంటుంది, ఏం చేయగలుగుతున్నాడు? మిమ్మల్ని ఒక వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతున్నాను. డిఎస్పీ పార్టీగా ఇంకో 2.5-2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. సర్ అయిపోతుంది, డిలిమిటేషన్ అనేది జరగబోతున్నాయి. మీ టార్గెట్ ఏంటి? ఎక్కడ పోటీ చేయబోతున్నారు? మీ ఆలోచన ఏంటి? పార్టీ నిర్ణయిస్తుంది అప్పుడు మనం ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది. మీకు ఆలోచన? నాకైతే ప్రస్తుతం లేదు. పోటీ చేసే ఆలోచన లేదు. పోటీ చేసి నేను పార్టీని నడిపేదానికి నా శక్తిని మొత్తం వాడుతున్నా. పార్టీ అధికారంలోకి రావాలి. పార్టీ అన్ని పార్టీలాగా పార్టీ కూడా రాజకీయంగా శక్తిని పొందాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. అది బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్
జ్యోతిరావు పూలే కళ. ఆ డ్రీమ్ని తెలంగాణలో సాధించి చేసి చూపించాలి. అందుకోసం సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొంత అడ్డయింది. మాదిగలు అంబేద్కర్ ఉద్యమానికి దగ్గర కాకుండా కొన్ని ఉద్యమాలు దూరం చేసినాయి. అది దళిత్ మార్కెట్ ద్వారా. భౌగోళిక తెలంగాణ పోరాటంతో మాలాంటి సామాజిక తెలంగాణ శక్తులు కొంత డిస్టర్బ్ అయినాయి. మొత్తంగా ఇది చాలా కాలంగా దాదాపు 16-17 సంవత్సరాల నుంచి జరుగుతున్న మూమెంట్ ఇది. ఇప్పటిదాకా పెద్దగా మేము సాధించింది లేకపోయినా భావజాలాన్ని తెలంగాణ విస్తృతంగా పంచడం, అణగారిన వర్గాలలో అధికారాన్ని తీసుకురావాలనే ఒక చైతన్యాన్ని విస్తృతంగా అందించడం. మేము ఒక ఎమ్మెల్యేని గెలిపించకపోవచ్చు, కానీ ఈ భావజాలాన్ని విస్తృతంగా పంచడం, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం, ప్రతిపక్ష పాత్ర పోషించే పార్టీలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మా పార్టీ మా ఉద్యమమే ప్రతిపక్ష పాత్రగా ఇన్నాళ్ళు సమస్యల గురించి పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని మీకు వ్యక్తిగతంగా పోటీ చేయాలని ఆలోచన లేదా? ప్రస్తుతం ఆలోచన ఉన్నప్పటికీ అది ఇంకా తీర్మాన రూపంలో పలానా లొకేషన్ అనేది ఇంకేం జరగలేదు. అది దగ్గరలో పార్టీలో అందరు కూర్చొని అంటే మరి అది కొందరు మరి పార్టీకి క్యాంపెయినింగ్ చేసేది ఎవరు అనేది కొందరు అంటారు. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెసిషన్ తీసుకుంటే అక్కడ తీసుకోవడం. అంటే జనరల్గా పొలిటికల్ పార్టీలు ఇప్పుడు పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఉన్న పార్టీలు కానీ డైరెక్ట్ నా పోటీ కేసీఆర్తోనని, డైరెక్ట్ నా పోటీ రేవంత్ రెడ్డితో అని ఛాలెంజ్లు చేస్తున్నారు కదా. మీకు అట్లాంటి ఛాలెంజెస్ ఏం లేవా అని? 100% ఉన్నాయి. నాకు ఉంటాయి కదా, ఆలోచనలు ఉంటాయి. బట్ ఈ ఆలోచనలు సక్సెస్ కావాలంటే పార్టీకి ఉపయోగపడి పార్టీని నడిపించేదానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మా దాంట్లో లీడర్షిప్ తక్కువ. అలాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా వినియోగించాలనేది పార్టీలో మాట్లాడుకునే విషయం. ఓపెన్ అయితే మీ అందరికీ చెప్తాం. థ్యాంక్ యూ విశారదన్ మహారాజ్ గారు. సో ఇది చాలా ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ. అటు రిజర్వేషన్ల విషయంలో కానీ, ఆ తర్వాత డిఎస్పీ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ, విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విషయంలో కానీ, సో రిజర్వేషన్ హఠావో ఆందోళన చేపట్టేటువంటి ఆందోళనకారులకు లేకపోతే ఆ కృత్రిమ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్న వ్యక్తులకి ఒక దీటైనటువంటి సమాధానం విశారదన్ మహారాజ్ గారు ఇచ్చారని అనుకుంటున్నా. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.